పడాలి ఈ మృగం. కాబట్టి ఆ మృగం దగ్గరకు వస్తోంది, ఆకులు తింటోంది, అటు పరిగెడుతోంది, ఇటు పరిగెడుతోంది, దూరంగా వెడుతోంది, దగ్గరికి వస్తోంది, చల్లగా చెట్ల నీడలో పడుకుంటోంది, అంతలో లేస్తోంది, ఆడుతోంది, దూకుతోంది. మిగిలినటువంటి మృగముల మధ్యలోకి కానీ ఈ మృగం వెడితే రాక్షసుడు ఈ మృగ రూపంలో ఉన్నాడు అని వాసన బట్టి మిగిలిన మృగాలు కనిపెట్టేయటం. కనిపెట్టి ఈ మృగం కనపడగానే దీని వాసన చూసి మిగిలిన మృగాలన్నీ కూడా అరణ్యంలోకి పారిపోతున్నాయి. ఇది మాత్రం అనుమానం రాకుండా ఉండడం కోసం మృగ రూపంలోనే పరిగెడుతున్నటువంటి ఆ మృగాలని తినేద్దామని కోరిక ఉన్నా తినకుండా నిగ్రహించుకుంటోంది. ఎందుకంటే ఒక జింక ఇంకొక జింకను తింటే బయటపడిపోదండి. అందుకని తినకుండా ఆ మృగములతో కలిసి పరిగెడుతున్నట్టు పరిగెడుతోంది. కానీ అసలు నిజానికి మృగాలన్నీ ఎందుకు పరిగెడుతున్నాయి అంటే దీన్ని చూసే పరిగెడుతున్నాయి. దీని వాసన చూస్తే అవి కనిపెట్టాయి, ఇది మామూలు మృగం కాదు, ఇది రాక్షసుడని. జంతువులకి ఈశ్వరుడు అటువంటి శక్తి ఇస్తాడు. ఒక్కొక్క ప్రాణికి ఈశ్వరుడు ఒక్కొక్క విభూతిని ఇస్తాడు. కాబట్టి ఇప్పుడు సీతమ్మ తల్లి పువ్వులు కోయడం కోసమని బయటికి వచ్చి ఆ మృగాన్ని చూసింది. ఆవిడ ఆశ్చర్యపోయింది. ఎంత అందమైన మృగం ఈ మృగం అనుకుంది. అని వెంటనే రామలక్ష్మణుల్ని పిలిచింది. అక్కడ ఉన్న వాళ్ళని వెంటనే బయటికి రమ్మని పిలిచింది. ఆర్యపుత్ర అని పిలిస్తే రామచంద్రమూర్తి వచ్చారు, లక్ష్మణుడు వచ్చారు. చూడండి చూడండి ఆ మృగం ఎంత అందంగా ఉందో, బంగారు చుక్కలతో మెరిసిపోతోంది అని. వెంటనే లక్ష్మణుడు అన్నాడు, శంకమానస్తుతం దృష్ట్వా లక్ష్మణో రామమబ్రవీత్ తమైవైన మహం మన్యే మారీచం రాక్షసం మృగం చరంతో మృగయాం మృష్టాః పాపేనోపాధినామని అనేన నిహతారాజన్ రాజాన కామరూపిణ మృగో ఏవం విధో రత్న విచిత్రో నాస్తి రాఘవ జగత్యాం జగతీనాథ మాయేషాహిన సంశయః. లక్ష్మణుడు అన్నాడు, శంకమానస్తుతం దృష్ట్వా లక్ష్మణో రామమబ్రవీత్. అనుమానాస్పదంగా మృగం వంక చూసి లక్ష్మణుడు రాముడితో అన్నాడు, అన్నయ్య ఇది మృగం కాదు. ఎందుకో తెలుసా, అసలు ఎక్కడైనా ప్రపంచంలో ఇటువంటి బంగారు చుక్కలు కలిగినటువంటి మృగం ఉంది భూమండలం మీద అని ఉన్నదా? ఎక్కడా లేదు. ఈ మృగం మారీచుడు ఇటువంటి వేషాల్లో తిరుగుతూ వేటకొచ్చినటువంటి రాజుల్ని భక్షించి ఎందరో రాజుల్ని తిన్నాడు. ఆ మారీచుడే మనకేదో ప్రమాదాన్ని తలపెట్టడం కోసమని ఇటువంటి మృగ రూపంలో ఇక్కడ తిరుగుతున్నాడు. కాబట్టి అన్నయ్య నువ్వు నమ్మద్దు అన్నాడు. అంటే సీతమ్మంది, ఇది గ్రహణమభ్యేతి జీవన్నేవం మృగస్తవ ఆశ్చర్యభూతం భవతి విస్మయం జనయిష్యతి సమాప్త వనవాసానాం రాజ్యస్థానాం చ పునః అంతఃపుర విభూషార్థో మృగయేష భవిష్యతి. అసలు లక్ష్మణుడు చెప్తున్నటువంటి మాటల్ని పట్టించుకోని దానిలా ఆవిడంది, ఏమండి నేను చెప్పింది వినండి అని రాముడితో, ఇది గ్రహణమభ్యేతి, మీరు కానీ ఈ మృగాన్ని పట్టుకుంటే అది బ్రతికున్న మృగాన్ని తీసుకొచ్చారా, సమాప్త వనవాసానం రాజ్యస్థానం చ పునః, మనకి వనవాసం అయిపోతుందిగా, మనం మళ్ళీ రాజ్యానికి వెళ్ళిపోతాంగా, చక్కగా ఈ మృగాన్ని పట్టుకెళ్ళి మన ఉద్యానవనంలో విడిచిపెడితే ఈ మృగం తిరుగుతుంటే అందరూ చూసి ఎంత సంతోషిస్తారో, ఎంత బాగుందో మృగం అంటారు. ఒకవేళ ఈ మృగం ప్రాణాలతో దొరకలేదనుకోండి, మీరు ఈ మృగం యొక్క చర్మాన్ని తీసుకొస్తే నేను మీతో కలిసి ఇక్కడ పచ్చిక బయళ్లలో ఈ మృగ చర్మం మీద కూర్చొని వినోదిస్తాను. కాబట్టి జీవన్నయదితే భేతి గ్రహణం మృగసత్తమః అజినం నరసార్థూల రుచిరం మే భవిష్యతి. ప్రాణాలతో జింక దొరకకపోతే ఇబ్బంది లేదు, దాన్ని చంపేసి ఆ చర్మాన్ని తీసుకురండి. కానీ ఒక ఆడది ఇంతలా నిగ్రహించి తీసుకురండి అని చెప్పి ఒక జింక మీదుగా పంపిస్తోంది అని అనుకుంటున్నారా ఆర్యపుత్ర? కామవృత్తమిదం రౌద్రం స్త్రీణాం అసదృశం మతం వపుషా త్వస్య సత్వస్య విస్మయో జనితో మమ. ఆడది భర్తను నిగ్రహించి అందులో ప్రమాదం ఉందేమో అని భర్త తత్తరపడుతున్నా కూడా అదే కావాలని రౌద్ర ప్రవృత్తితో హఠం చేసి తెమ్మని అడగకూడదు. కానీ నాకు కుతూహలం కలిగింది అన్నాడు. కుతూహలము అంటే ఎలాగైనా ఇంత అందంగా ఉంది కాబట్టి దీన్ని నాదాన్ని చేసుకోవాలన్న తాపత్రయం ఏర్పడింది.
కాబట్టి రామ మీరు నాకు దాన్ని తెచ్చిపెట్టవలసింది. రాముడు అన్నాడు వెంటనే, చాలా చమత్కారమైన విషయం అండి శ్రీరామాయణం. రాముడు అన్నాడు, యది వాయం తథాయన్మాం భవేద్వదసి లక్ష్మణ మాయేషా రాక్షసస్యేతి కర్తవ్యోస్య వధోమయ. ఆయన వెడదామని నిశ్చయించుకుని లక్ష్మణుడికి చెప్తున్నాడు, సీతమ్మకి చెప్పట్లేదు. నేను వెళ్ళొచ్చేస్తానులేదు, నేను తప్పకుండా మృగాన్ని పట్టుకొచ్చేస్తాను, నీకేం భయం లేదని చెప్పేసి ఆయన వెళ్ళటం లేదు. ఆయన లక్ష్మణుడితో మాట్లాడుతున్నాడు. అంటే లక్ష్మణుడు అన్న మాటలలో ఉన్న సత్యాన్ని రాముడు గుర్తించలేదు అని మనం అనుకోవడానికి వీల్లేదు. ఆయన బాగా ఆలోచించాడు. ఆయన అన్నాడు, ఒకవేళ లక్ష్మణ నువ్వు చెప్పినట్టుగా ఇది మృగం కాకపోతే రాక్షసుడై ఉంటే అప్పుడైనా చంపేయాలిగా. రాక్షసుడు ఇలా తిరుగుతుంటే ఊరుకోకూడదుగా, చంపాలిగా. కాబట్టి పెడతాను. ఏతేన హిందృశంసేన మారీచేనాకృతాత్మ వనే విచరతా పూర్వం హింసిత మునిపుంగవాహ. మారీచుడికి పూర్వం తమ ధర్మాన్ని తాము అనుష్ఠిస్తున్నటువంటి మునిపుంగవుల్ని బాధపెట్టాడు. వేటకొచ్చినటువంటి రాజుల్ని కూడా కబళించి తిన్నాడు. కాబట్టి ఒకవేళ మారీచుడైతే ఆ మారీచుడైనా నేను సంహరించవలసిందే. కాబట్టి ఇప్పుడు నేను సంపడం కోసం బయలుదేరుతున్నాను. ఆ మారీచుడికి 2 మాటలు రాముడు ప్రాణభిక్ష పెట్టాడు. 2 మాటలు ప్రాణభిక్ష పెట్టబడినటువంటి మారీచుడు 3వ మాట రాముడికి ఎదట పడుతున్నాడు. 3వ మాట ఎదట పడ్డాక మరణించాడు. 2 మాటలు ప్రాణభిక్ష రాముడి దగ్గర పుచ్చుకున్నటువంటి మారీచుడే 3వ మాట చచ్చిపోతూ రాముడికి జీవితంలో ఎన్నడూ కలగనంత దుఃఖానికి కారణమయ్యాడు. రాముడు దుఃఖపడ్డాడు అనే చెప్పవలసి ఉంటుంది ఒక నరుడిగా. అలా చెప్పకపోతే నరత్వానికి అర్థం లేదు. కాబట్టి లక్ష్మణుడితో అన్నాడు, ఇహత్వం భవ సన్నద్ధో యంత్రితో రక్షమైథిలీం అస్యామాయత్తమస్మాకం యత్కృత్యం రఘునందన. నేనిప్పుడు ఆ మృగాన్ని వేటాడడానికి వెళ్తున్నాను. లక్ష్మణ నువ్వు మాత్రం తస్మాత్ జాగ్రత్త. ధనస్సు పట్టుకుని సీతమ్మని చాలా జాగ్రత్తగా రక్షణ చేస్తూ ఉండు. సీతమ్మని ఒంటరిగా విడిచిపెట్టి మాత్రం నువ్వు ఎక్కడికి వెళ్ళద్దు. ఇక్కడే ఉండి సీతమ్మని కాపాడు. అహమేనం వధిష్యామి గ్రహిష్యామపి వా మృగం యావత్ గచ్చామి సౌమిత్రే మృగమానయితుం ధృతం. నేను ఈ మృగాన్ని తీసుకురావడానికి వెళుతున్నాను. దీన్ని సజీవంగానైనా తీసుకొస్తాను, చంపైనా తీసుకొస్తాను. నేను సజీవంగా తీసుకొచ్చినా, చంపి తీసుకొచ్చినా, నేను తీసుకుని వచ్చే లోపల మాత్రం నువ్వు ఇది విడిచిపెట్టి వెళ్ళకూడదు. సీతమ్మ దగ్గరే ఉండాలి. ఇప్పటి వరకు లక్ష్మణుడు రాముని మాటని తిరస్కరించినటువంటి సందర్భమే. ఇప్పుడు రాముడు వెడుతున్నా అక్కడ ఒక పెద్ద రక్షణ పెట్టే వెళ్ళాడు. సీతమ్మ దగ్గర లక్ష్మణుణ్ణి కాపుదల పెట్టి వెళ్ళాడు. ప్రదక్షిణేనాతి బలేన పక్షిణ జటాయుషా బుద్ధిమతా చ లక్ష్మణ భవ ప్రమత్త పరిగృహ్య మైథిలీం ప్రతిక్షణం సర్వతయేవ శంకిత. ఆయన చాలా పెద్ద మాట చెప్పి వెళ్ళాడు. ఇప్పుడు ప్రతిక్షణం సర్వతయేవ శంకిత. ప్రతి క్షణం అనుమానమును పొందుతూనే ఉండు సీతమ్మని రక్షించేటప్పుడు అని చెప్పాడు. అంటే నీ కంటికి కనపడినది నీ కంటికి కనపడిన యథార్థ స్వరూపమని నమ్మవద్దు. అంటే బయలుదేరుతున్న రాముడి మనసులో ఏదో అనుమానం ఉన్నది అన్న విషయాన్ని ధృవీకరిస్తోంది. సీతమ్మ అంత గట్టి పట్టుపట్టి అడగడం వల్ల, అగస్త్యుడు అన్నాడు కదా, ఆవిడ ఏది అడిగితే అది చెయ్యి అన్నారు కదా, ఆ సమయం వచ్చేసింది. కాబట్టి అంత గట్టి పట్టి అన్నాడు అడగని సీతమ్మ అడిగితే కాదనలేక బయలుదేరుతున్నాడు తప్ప మనసులో ఏదో అనుమానం రాముడికి ఉంది. అందుకే ప్రతి క్షణం శంకతోటే ఉండు, నీవు జటాయువుతో కలిసి రక్షణ చేస్తుండు అని చెప్పాడు. ఇందులో తనంత తాను చెప్పంది జటాయువుకి. జటాయువుకి ఈ సందర్భంలో ఏం చెప్పలేదు ఆయన. నువ్వు చూస్తూ ఉండు, జాగ్రత్త, నేను మారీచుడి కోసం వెళుతున్నాను, అదే మృగం కోసం వెళ్తున్నానని చెప్పలేదు. చెప్పింది లక్ష్మణుడికి చెప్పాడు. జటాయువుతో కలిసి జాగ్రత్తగా ఉండు అని. బలవంతుడైన జటాయువుతో కలిసి, ఎందుకంటే ప్రదక్షిణేనాతి బలేన పక్షిణ చెప్పి రాముడు అరణ్యంలోకి బయలుదేరాడు. ఆయన
ఆ విష్ణు ధనస్సు 3 చోట్ల వంగి ఉన్నటువంటి ఆ విష్ణు ధనస్సుని, బ్రహ్మగారిచ్చినటువంటి బాణాన్ని, అక్షయ బాణ తూణీరాల్ని ఇన్నిటిని కట్టుకుని బయలుదేరాడు. ఆయన ఏం తక్కువ అంచనా వేసి బయలుదేరాడు అని మీరు అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఏవో జింక దాన్ని కొట్టడానికి పెద్ద అలవై ఉంటేనే ఏదో బోలెడు ధనస్సులు, ధనస్సులు అంటే ఎప్పుడు రాముడి దగ్గర ఒక ధనస్సే ఉంటుందని మీరు అనుకోకండి, చాలా ఉంటాయి. పీఠాల్లో సత్యదండాలు బోల్డెడ్ ఉంటుంటాయి పక్కన, అలాగా బోలెడు ధనస్సులు ఉంటాయి. ఏదో ఒక వెదురు ధనస్సులు అంటే ఏదో పట్టుకుని జింకనే కదా కొట్టడం వెళ్ళలేదు. అలా వెళ్ళాడు అంటే ఆయనకి కూడా ఒకవేళ మారీచుడేమో నిగ్రహించవలసి ఉంటుందన్న అనుమానం ఉంది. ఇంకా ఎంతమంది ఉన్నారో కంటికి కనపడకుండా. కాబట్టి జాగ్రత్తగా వెళ్ళాలని పరాకుతోటే రాముడు వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు కూడా సీతమ్మకి రక్షణని కల్పించే వెళ్ళాడు. కానీ దేవతా కార్యం జరగాలి కాబట్టి వెంట తరుగుతున్నాడు. కనపడుతోంది, అదృశ్యమైపోతోంది, పొదల మాట పెడుతోంది, మళ్ళీ ఆశ కల్పిస్తోంది, మళ్ళీ కనపడుతోంది, ఆకాశంలోకి వెళ్ళిపోతోంది, అంతర్ధానం అవుతోంది, మళ్ళీ కనపడుతోంది. ఇలా రాముణ్ణి వెనక పరిగెత్తిస్తూ ఆశ్రమం నుంచి చాలా దూరం తీసుకెళ్ళిపోయింది. చాలా దూరం తీసుకెళ్ళిపోయిన తర్వాత రాముడికి కించిత్ ఖేదం కలిగింది. ఒక మృగం నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది, ఇప్పటికి గురి కుదరట్లేదు, ఎందుకు పరిగెత్తుకొచ్చాడు అంటే ఆయన బాణం తీసి వింటినారికి ఎప్పుడు తగల్చి విడిచిపెడతాడో తెలియదు అని చెప్పింది ఆ శూర్పణఖ. అంత వేగంగా బాణాన్ని సంధించగలిగినటువంటి రాముడికి బాణాన్ని సంధించగలిగిన అవకాశాన్ని మారీచుడు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే రాముని యొక్క ప్రజ్ఞ 2 మాటలు తెలుసుకుని ఉన్నాడు. దూరంగా తీసుకెళ్లాలంటే తను ఎన్ని మాయలు పన్నావో అన్ని మాయలు పన్నుతూనే ఉన్నాడు. అంటే ఇప్పుడు మీకు ఒక విషయం అర్థం కావాలి. మారీచుడు రామభక్తితో ఉన్నాడా, రావణ భక్తితో ఉన్నాడా నాకు చెప్పండి. రామభక్తితో రావణ భక్తితో కూడా ఉన్నాడు. గుండెలలో ఉన్నది రామభక్తి, రాముని గొప్పతనం అర్థమైంది. కానీ ఇప్పుడు రాముడి చేతిలో చచ్చిపోవడం ప్రభువుకి ఇచ్చిన మాట నిలబెట్టుకుని, ఎందుకంటే ఎలాగో దానివల్ల రాముడు పోతాడు లంకతో సహా. అందుకే వచ్చింది వాడి పుర్రిలోకి ఈ ఆలోచన. కాబట్టి ఇప్పుడు ఈ ఉద్దేశంతో ఆయన రాముడిని దూరంగా తీసుకుని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఒకసారి ఆ మృగం కనపడింది. రాముడికి కోపం వచ్చి ఇక ఈ మృగాన్ని విడిచిపెట్టడం కుదరదు అనుకున్నాడు. గభాలన ఎంత పెద్ద బాణం పడితే అంత పెద్ద బాణాన్ని చటుక్కుని తీసి వెయ్యకూడదు. అలా వేశారనుకోండి అటువంటి వారికి ఉపదేశం చేయకూడదు ధనుర్వేదాన్ని. ఎందుచేత అంటే అంత తొందరపాటున్న వ్యక్తి చిన్న ప్రాణి మీద చాలా అధికమైన శక్తి కలిగినటువంటి బాణాన్ని ప్రయోగం చేసేటటువంటి వ్యక్తి లోకానికి ఉపద్రవాన్ని కల్పిస్తాడు, అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని చేసినట్టు. అందుకని అటువంటి వారికి నేర్పకూడదు. నేర్పవలసి వచ్చినా ద్రోణాచార్యుల వారు ప్రయోగం నేర్పారు తప్ప ఉపసంహారం నేర్పలేదు. అందుకే ఉపసంహారం తెలియదు కాబట్టి వేడేమో అనుకున్నాడు ఆయన. కాబట్టి ఇప్పుడు రాముడు ముందే వేసి ఇచ్చు కదండి, ఆశ్రమంలో నిలబడి ఈ బాణం వేసేస్తే బ్రహ్మదత్తమైనటువంటి బాణం ఎక్కడున్నా కొట్టేస్తుంది మారీచుడిని. అది రాముడి శీలం కాదు. ఆ రాముని యొక్క ధర్మాన్ని అడ్డు పెట్టే, రాముని ధర్మం మీద ఇంత నమ్మకం ఉంది కాబట్టే, రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్పాడు కాబట్టే తను కనపడక రాముణ్ణి దూరంగా తీసుకెళ్ళగలనన్న నమ్మకంతో మారీచుకున్నాడు. ఇది మీరు పట్టుకోవాల్సింది. కాబట్టి తీసుకెళ్ళగలిగాడు. లేకపోతే ఒక్కసారి సంకల్పం చేసి అస్త్ర ప్రయోగం చేశాడు అనుకోండి, దర్భని వేశాడండి కాకాసురుడి మీద. బాణం కాదు, దర్భ. 3 లోకాలు తిరిగింది కాకి. రాముడి కంటికి ఎదురుకుండా కనపడుతూ కాదు, 3 లోకాల్లోకి వెళ్ళినప్పుడు రాముడి కంటికి కనపడుతుంది అంటే 3 లోకాల్లోనూ వెనక తిరిగింది బ్రహ్మాస్త్రం ఆయనకి. మరి జింక మీద ఎందుకు వేయలేదు అలాగా? అప్పుడు అపచారం వేరు, ఇప్పుడు సీతమ్మ కోరిక వేరు. జింకగా కనపడుతోంది, మారీచుడని నిర్ధారణ కాలేదు, అనుమానమే. అనుమానంతో అంత బాణం రాముడు వేయడు. ఆయనకి బాగా అనుమానం ఎప్పుడు నిర్ధారణ అవుతోందంటే అతను పన్నుతున్న మాయలు ఒక జింక ప్రవర్తించవలసిన విధానం కన్నా అసాధారణంగా ఉన్నటువంటి అతని యొక్క మాయ. అతను తనని అంత దూరం తీసుకెళ్ళడం ఏదో అతను కోరుకున్న స్థానానికి ఎక్కడికో తనని తీసుకెళ్తున్నాడు ఇలాగా అన్న అనుమానం వచ్చాక ఇక నేను వెళ్లకుండా వీడిని ఇక్కడ పడగొట్టడం మంచిది అనిపించి సూర్యరశ్మి ప్రతీకాశం జ్వలంతం అరివర్ధన సంధాయ శుద్ధుడే చాపే వికృష్య బలవద్దలి తమేవ మృగముద్దిశ్య
శుసంతమివ పన్నగం ముమోచ జ్వలితం దీప్తం అస్త్రం బ్రహ్మ వినిర్మితం. బ్రహ్మగారి చేత నిర్మింపబడినటువంటి ఆ బాణం ఒక పాము ఎలా బయలుదేరుతుందో అలా బయలుదేరి ప్రకాశిస్తూ హరిమర్దన శత్రువుని మర్దించగలిగినటువంటి ఆ బాణాన్ని బాగా దృఢంగా సంధించి వెంకినారిని లాగి రామచంద్రమూర్తి విడిచిపెట్టారు. రాముని బాణానికి ఒక గొప్పతనం ఉంటుంది. రాముని బాణం యొక్క వేగం ఎవ్వరూ లెక్క పెట్టలేరు. అసలు అది కుదరదు. కిష్కింధకాండలో దీని మీదే కదా పెద్ద చర్చ చెప్తాను. ఈ అనుమానంతోనే అడుగుతాడు, ఎదర వింటారుగా వచ్చేస్తుంది ఇంకొక 2-3 రోజులు. రామబాణం యొక్క వేగం అటువంటిది. అంత వేగం ఉన్న బాణం మారీచుడి యొక్క గుండెల్ని చీల్చేసింది. చీల్చేస్తే మరణ సమయమునందు సంభోగ సమయమునందు కామరూపులకి అసలు రూపం వచ్చేస్తుంది. అప్పటి వరకు మాయావేషంలో ఉన్న ఆ సమయంలో మాత్రం వాళ్ళు కామరూపంతో ఉండడం కుదరదు, అసలు రూపం బయటికి వస్తుంది. కాబట్టి ఇప్పుడు తను వేసుకున్నటువంటి మిథ్యారూపం పోయి రామబాణం తగలగానే, అంటే ప్రాణం పోతోందని గుర్తు. మిథ్యారూపాన్ని మారీచుడు వదలలేదు, అదే పోయింది. అంటే మారీచుడు మృత్యువుకి దగ్గరయ్యాడు. ఆ బాణం ఆయన గుండెల్ని చీల్చింది. ఒక ఎగిరి అంతెత్తు ఎగిరి కింద పడ్డాడంటే ఆ దెబ్బ యొక్క ధాటి అంతలా కొట్టేది మారీచుడిని. మ్రియమాణస్తు మారీచో జహౌతాం కృత్రిమాం తను, కృత్రిమంగా తను ధరించినటువంటి తనువుని వదిలిపెట్టేశాడు. అసలు మారీచుడు ఎలా ఉంటాడో పర్వతాకార సన్నిధుడై అటువంటి మారీచుడు అయిపోయాడు. ఇప్పుడు మీరొక్క విషయాన్ని పట్టుకోవాలి. ఈ బాణపు దెబ్బ తిన్నటువంటి మారీచుడికి అసలు రామబాణం గుండెల్ని చీల్చి పైకెత్తి కింద పారేసిన తర్వాత ఉత్తర క్షణం ప్రాణాలు ఎగిరిపోవాలి. కానీ ఇంకా బతికున్నాడు అంటే ఎంతటి బలాఢ్యుడో మీరు గుర్తించండి. రామబాణం తగిలాక కూడా కొంతసేపు మాట్లాడాలి అంటే అపారమైన బలం ఉన్నవాడై ఉండాలి. వాలి మాట్లాడాడు అలా కిష్కింధకాండలో బాణం తగిలాక కూడా. ఈయన ఇంకా స్మరణ మిగిలింది, అంటే ఇంకా ఆలోచించగలిగినటువంటి శక్తి మిగిలే ఉంది. ఆలోచించగలిగిన శక్తి నశించిపోయినటువంటి వాడు కాడు మారీచుడు. వాల్మీకి మహర్షి యొక్క శ్లోకాన్ని మీరు చాలా జాగ్రత్తగా చూడాలి. ఎందుకో తెలుసా? స్మృత్వా తద్వచనం రక్షో, అతనికి రావణాసురుని యొక్క మాట జ్ఞాపకానికి వచ్చింది. ఏమని? నేను సీతాపహరణం చెయ్యడానికి నువ్వు మాయామృగంగా వెళ్ళాలి అన్న మాట జ్ఞాపకానికి వచ్చింది. రాముణ్ణి దూరంగా తీసుకెళ్ళాలి, రాముడి చేతిలో నువ్వు మరణిస్తావు. ఇప్పుడు తన మరణం రావణుని కొరకు మరణించాడు. రావణుని కొరకు మరణించిన రాముని చేతిలో మరణించాడు. రాముడి చేతిలో మరణించడం వల్ల ప్రభువు యొక్క సేవకుడుగా తాను మరణిస్తే తన ధర్మం తాను తప్పకుండా మరణించినట్టు అవుతుంది. ఇప్పుడు ధర్మమూర్తిని అర్థం చేసుకున్నవాడు తన ధర్మానికి కట్టుబడిపోయాడు. కాబట్టి స్మృత్వా తద్వచనం రక్షో దధ్యౌ కేనతు లక్ష్మణం ఆలోచించాడు. నేను మరణిస్తున్నాను, రామబాణం తగిన రాముణ్ణి దూరం తీసుకొచ్చేసాను, లక్ష్మణుణ్ణి తీసుకొచ్చేయాలి. ఇప్పుడు తీసుకొచ్చేస్తే తప్ప సీతాపహరణం అక్కడ జరగదు. అక్కడ ఉన్నాడు రావణుడు. లక్ష్మణుడు ఎలా వచ్చేస్తాడు? ఆలోచించి ఇహ ప్రస్థాపయే సీత శూన్యేతాం రావణోహరేత్, అక్కడి నుంచి లక్ష్మణుడు బయలుదేరి ఇక్కడికి వచ్చేస్తే తప్ప, అక్కడ ఖాళీ శూన్యం అయితే తప్ప, సీతమ్మకి రక్షకుడు లేకుండా ఉంటే తప్ప సీతాపహరణము జరగదు. కాబట్టి సప్రాప్తకాలమాజ్ఞాయ, వెంటనే అతనికి ఆలోచన వచ్చింది తను ఏం చెయ్యాలో. చకారచ తతస్వరం, రాముని యొక్క కంఠమును అనుకరించాడు, మాయలున్నవాడు కాబట్టి. అనుకరణ విద్య అన్నది అప్పుడే ఉందన్నమాట. చకారచ తతస్వరం సదృశం రాఘవస్యైవ, అచ్చు రాముడి కంఠంతో హా సీతే లక్ష్మణీతి చ, హా సీత హా లక్ష్మణ అని రాముడిలా ఉన్న శక్తినంతటినీ కూడా తీసుకుని సీతాలక్ష్మణులకు వినిపెట్టేటట్టుగా పెద్ద కేక వేసి కింద పడి శరీరం వదిలిపెట్టేసి. అంటే మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇక్కడ మారీచుడు మరణించడానికి ఆఖరణ తెలివి ఉంది కాబట్టి 2 మార్గాలు ఉన్నాయి అతనికి. ఒకటి హా రామ అంటూ మరణించడం, ఒకటి హా సీత హా లక్ష్మణ అంటూ మరణించడం, ఒకటి కదండి. కొద్దిగా తెలివి ఉంది కాబట్టి ఇప్పుడు నేను ఏమంటూ చచ్చిపోవచ్చు అన్నది ఆలోచించగలిగాడు అని మహర్షి చెప్తున్నారు కదా. ఈ ఆలోచన వచ్చిన వాడికి
హా రామ అంటూ చచ్చిపోదాం, ఈ నామం నన్ను గట్టెక్కించగలదని తెలియనివాడా? తెలియనివాడేం కాడు. రాముని యొక్క గొప్పతనాన్ని అంత గొప్పగా చెప్పాడు. కళత్రానికి సౌమ్యాని మిత్రవర్గం సదైవచ ఇది యదీచ్ఛ స్థిరం భోక్తం మాకృగా రామ విప్రియం. ఇన్ని చెప్పినటువంటి వాడు నిజంగా హా రామ అంటూ చచ్చిపోవాలి అంటే హా రామ అంటూ చచ్చిపోలేడా? చచ్చిపోగలడు. కానీ హా రామ అంటూ తాను చచ్చిపోతే సీతాపహరణం జరగదు. ఇప్పుడు తనేమనుకుంటున్నాడు? సీతాపహరణం జరిపించాలి. సీతాపహరణం జరిపించాలంటే ఎవరి కోరిక తీర్చాలనుకుంటున్నాడు? రావణుడి కోరిక తీర్చాలనుకుంటున్నాడు. రావణుడి కోరిక తీర్చినట్టు కనపడి జరగవలసిన దేవతా కార్యానికి తాను పనిముట్టు అవుతున్నాడు, తాను సమిధ అవుతున్నాడు. అంటే సీతమ్మ తేజస్సు మీద అంత నమ్మకం ఉన్నా సీతమ్మ తనని తాను రక్షించుకోదు. ఎందుకంటే ఆవిడ పతివ్రతా ధర్మానికి కట్టుబడుతుంది, భర్త చేత రక్షింపబడాలని కోరుకుంటుంది, కాబట్టి తీసుకెళ్తాడు. కానీ రావణుడు కోరుకున్న కోరిక మాత్రం తీరదు. సీతమ్మని ఏ కోరిక కొరకు తీసుకెడుతున్నాడో అది మాత్రం సాధించలేడు. ఎందుకంటే ఆమె సౌశీల్యవతి, మహాపతివ్రత. ఇప్పుడు ఆమెని రక్షించాలంటే తనని తాను రక్షించుకోని భార్యని రక్షించడానికి భర్తృధర్మం బాగా ఎరిగిన రాముడు వెళతాడు. రాముడు వెళ్ళిన తర్వాత మూర్ఖుడైన రావణుడు నా భార్యని ఇచ్చేయంటే ఇవ్వడు, మాట వినడు. వినని కారణం చేత యుద్ధం వస్తుంది. యుద్ధంలో లంకకి వెళ్ళినటువంటి రాముడు రావణుడిని ఒక్కడే చంపడం. రావణుడి పనుపులు అందరూ వస్తారు కాబట్టి లంక, రావణుడు, రాక్షసులు సర్వనాశనం అయి తీరుతారు. ఇది నేను ఇంతకు ముందే చెప్పాను. కాబట్టి నా ధర్మం ఇక్కడతో పూర్తి అయిపోయింది. ప్రభు కార్యం పూర్తి చేసి రామబాణానికి నిహతం అయిపోతున్నాను. ఇంత ఆలోచన, ఈ ఆలోచన అడుగున దాక్కుంది అని మీరు కనిపెట్టగలిగి ఉండాలి. కాబట్టి ఆలోచన అంటూ ఉంది కాబట్టి దాని లోపల పరంపరగా ఇంత ఆలోచన కూడా ఉంది. కాబట్టి హా రామ అనకుండా హా సీతే లక్ష్మణేతి చ, హా సీత హా లక్ష్మణ అంటూ మారీచుడు మరణించడం కనుక ఇంత కథ ఉంది. ఇటువంటి భావమే ఆయన మనసులోకి వచ్చేటట్టుగా రాముడు అర్థమయ్యేటట్టుగా ఆయన బుద్ధిని ప్రచోదనం చేసి సిద్ధం చేసినటువంటి వాళ్ళు ఎవరయ్యుండి ఉండాలని మీరు నేను ఊహించగలం? దేవతలే. కాబట్టే 2 సార్లు బతికి 3వ మాట మరణించి రామకథని మలుపు తిప్పాడు. ఇప్పుడు ఈ మాట వినగానేట రాముడు నిర్ఘాంతపోయాడు. ఎదురుగుండా ఎంత అరివీర భయంకరుడైనా చంపగలరు, కుట్ర చేసేటటువంటి వాడిని కొట్టడం చాలా కష్టం. ఎందుకంటే చచ్చిపోయాడండి, ఇంకేం చేస్తారు మీరు? చచ్చిన వాడిని చంపలేదుగా, అరిచిన అరుపు. ఖచ్చితంగా ఇప్పుడు సీత యందు లక్ష్మణుని యందు ఆందోళన కలిగిస్తుంది. ఇది ఏ ప్రమాదం తెస్తుందో అని రాముడు కాసేపు విచలితుడైపోయాట. అంటే తను శంకిస్తున్నది ఏదైతే ఉందో ఆ ప్రమాదము దాపురించినది. ఆ ప్రమాదం వచ్చేసి ఇందుకు తీసుకొచ్చాడనమాట. నన్ను ఇంత దూరం నేను వచ్చేయడం, నేను పెట్టినటువంటి కాపుదల భగ్నం అయిపోయింది. ఇప్పుడు లక్ష్మణుడు కదలడు కదా, సీతకి అపకారం జరగదు కదా, ఈ భయం రామచంద్రమూర్తిని ఆవహించింది. ఎంత గమ్మత్తుగా తీసుకొస్తారండి. అయితే హా సీతే లక్ష్మణేతిచ నడిచిన సీతమ్మ లక్ష్మణుడు అనుమాన పడకపోతే ఏం ఉపయోగం ఏం లేదు, మారీచ వాళ్ళు అవుతుందంతే. ఇప్పుడు లక్ష్మణుడు కదలాలంటే రామాజ్ఞ లేకుండా కదులుతాడా? పోయినా అన్నయ్య అరుస్తున్నాడు, నువ్వు ఇక్కడే ఉండని పరిగెత్తి వెళ్ళిపోతాడా? అలా లక్ష్మణుడు తనంత తాను పరిగెడితే సీతను కూడా తీసుకునే పరిగెడతాడు తప్ప సీతను వదిలి పరిగెత్తాడు. మరి ఇప్పుడు లక్ష్మణుడు వెళ్ళాలి. కథకి అత్యంత కీలక ఘట్టం ఎక్కడుందంటే లక్ష్మణుడు వదలాలి. సీతమ్మ తల్లి ఉన్న స్థానాన్ని వదిలిపెట్టేయాలి. వదిలిపెట్టి వెళ్ళిపోవాలి లక్ష్మణుడు. ఎలా వెళ్ళిపోవాలో తెలుసా? వెళ్ళిపోతున్నానని చెప్పి ఆ సమీపంలో ఉండడానికి కూడా ఆయన మనసు అంగీకరించనంతగా త్రికరణ శుద్ధిగా వెళ్ళిపోతున్నానని చెప్పి వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోయేటట్టు మనసు విరిగిపోవాలి లక్ష్మణుడికి. ఎందుకని? అన్నయ్య ఒక మాట చెప్పాడు, నేను మరణించిన మృగాన్ని కానీ బతికున్న మృగాన్ని కానీ తెచ్చే వరకు నువ్వు వెళ్ళకూడదన్నాడు. ఇప్పుడు తాను చేసేది రామాజ్ఞని ధిక్కరించడమే. అసలు భరతుడు కాని శత్రుఘ్నుడు కాని లక్ష్మణుడు కాని రామాజ్ఞని ధిక్కరించడం అన్నది రామాయణంలో మీరు ఇక్కడ వరకు చూశారా? లేదు. రామాజ్ఞనే ధిక్కరించవలసినంత పరిస్థితి ఎలా రావాలి? చాలా సహజంగా తీసుకొచ్చేశారు. అందుకే నరుడి కథని నరుడి కథగానే అల్లారు. ఎంత అందంగా అల్లారంటే ఇందులోని సహజత్వాన్ని మీరు అర్థం చేసుకోవాలి. సహజత్వం అన్న మాట నేను అన్నాను కాబట్టి మీకు నేను ఒక ఉపమానం చెప్తే మీరు పట్టుకుంటారు.
నేను రాముడి పాత్ర వేస్తున్నాను అనుకోండి, నా బిడ్డలు ఇద్దరు లవకుశల పాత్రలు వేస్తున్నారు అనుకోండి. నేను రాముడి పాత్ర వేస్తూ లవకుశులు ఎవరో నాకు తెలియదుగా, నా బిడ్డలు అని తెలియదుగా, రాముడికి లవకుశులు తెలియదు. కాబట్టి నేను ఆశ్రమానికి వచ్చాను, వాల్మీకి మహర్షి ఆశ్రమానికి. నా బిడ్డలు ఇద్దరు లవకుశల వేషంలో ఉన్నారు. ఎంతటి తేజోమూర్తులు, ఎవరి బిడ్డలు అన్నాను నేను. ఆ నాటకంలో ముందుకు వచ్చిన హరిప్రసాద్ గారు, గోపాలకృష్ణ గారు లేచి మూర్ఖుడా నీ బిడ్డల్ని నువ్వు గుర్తుపట్టలేవురా అన్నాను అనుకోండి. అయ్యా అందం ఉందా అందులో? నేను నా బిడ్డలు ఇద్దరిని గుర్తుపెట్టేశాను అనుకోండి, ఎలా ఒరే బాకటేరా వేషం అన్నాను అనుకోండి, ప్రేక్షకులందరూ ఏమంటారు? అక్కడ నేను నా బిడ్డల్ని ఎంత గుర్తుపట్టనట్టు ఉంటే అంత సహజత్వం, అవునా కదా? అదే నటన కదండి. సహజత్వం అనేటటువంటిది ప్రాణం పోస్తుంది. ఎప్పుడు సహజత్వం ఎక్కడి నుంచి ప్రాణం పోస్తుంది? ఇప్పుడు కథకి మహాపతివ్రత అయిన సీతమ్మ నరకాంతగా మీరు ఊహించండి. కాసేపు ఆవిడ దేవతా స్త్రీ అండి, త్రికాలవేదండి, అది పక్కన పెట్టండి. హా సీత, హా లక్ష్మణ అని ప్రాణం పోయేటప్పుడు ఉన్నటువంటి బాధతో రామకంఠంతో అరిచినటువంటి మారీచుడి యొక్క కేక విన్న సీతమ్మ ఏమనుకుంటుంది? అయ్య బాబోయ్ అంత పెద్ద కేక వినపడుతోంది, ఆయనకి ఏం ప్రమాదం వచ్చిందో అనుకుంటుందా? ఏమీ అవదు ఆయనకి అంటుందా? నేను అన్నది ఇదే, ఏమీ అందాయనకి అంటుంది అని మీరు అన్నారు అనుకోండి. అలా అనాలండి అని మీరు అన్నారు అనుకోండి, రామాయణంలో నేను మా అబ్బాయిని అమ్మాయిని గుర్తుపట్టాలని చెప్పినట్టు. అలా అనకూడదండి అని మీరు అన్నారు అనుకోండి, సహజం అండి అది. భార్య ఎలా గుర్తుపడుతుందండి? అయ్యి బాబోయ్ నా ఆయన అంత కష్టంలో ఉన్నారు కాబట్టి నేను పరిగెడుతున్నాను అంటుందా? లక్ష్మణ వెళ్ళు రక్షణకు అంటుందా? క్షత్రియుడు పక్కన అన్ని తెలుసున్నవాడు కాబట్టి తమ్ముడిని నువ్వు వెళ్ళు ఉందంటుంది. ఉదయం నీకెలాగంటే నాకేమయ్యా బాబు నేను శుభ్రంగా ఉన్నాను, నాకెవరు ఇప్పుడు ఇక్కడ గొడవే ఉంది, అక్కడ రాక్షసుడు మీ అమ్మాయి బాధపడుతున్నారు వెళ్ళంటుందా? లేకపోతే అవునవును నాకేమైనా అయిపోతున్నావు, నువ్వు ఇక్కడే ఉండి నువ్వు ఎక్కడికి వెళ్ళక వస్తా లేకపోతే లేదు మీ అమ్మాయి అంటుందా? మహాపతివ్రత వెళ్ళమనే అంటుంది. ఈ సహజత్వంతో రామాయణం ప్రకాశించింది. మీరు ఇది అర్థం చేసుకోవాలి. అత్యంత కీలక ఘట్టం ఎవరికో తెలుసా అండి? సీతారామ లక్ష్మణులకే కాదు, చదివే శ్రోత కూడా. రామాయణం చదివే శ్రోత కూడా ఇక్కడ రామాయణాన్ని యథార్థంగా అలాగే నరుడి యొక్క కథగానే భావించి చూడవలసి ఉంటుంది. అలా చూడడంలో మీరు విఫలం అయిపోయారనుకోండి, ఇక్కడ రామకథ ఏమైపోతుందంటే కృతకంగా ఉందండి అనిపిస్తుంది. అలా అనిపించకూడదు అంటే మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, మీరు ఆ సహజత్వం అన్న దాన్ని ఎప్పుడూ దృష్టిలో పెట్టుకునే రామాయణాన్ని చదవవలసి ఉంటుంది. కాబట్టి ఆర్తస్వరంతుతం భక్తు విజ్ఞాన సదృశం వని ఉవాచ లక్ష్మణం సీత గచ్చ జానీహి రాఘవం. అంతే కదండి ఏ భార్య అయినా అనేది. పెద్ద కేక వినపడింది, హా సీత, హా లక్ష్మణ. అయ్యయ్యో అడవిలో మీ అన్నగారు పెద్ద ఆర్తనాదం చేస్తున్నారు, లక్ష్మణ తొందరగా బయలుదేరు అంటారు. నహి మే హృదయం స్థాని జీవితం వావతిష్టతి క్రోశత పరమార్థస్య శ్రుత శబ్దో మయా భృశం అక్రందమానం తువనే భ్రతరం త్రతుమర్హసి. వెళ్ళు లక్ష్మణ వెళ్ళు అంటే ఆయన ఏం కదలలేదు ఇంకా. అయ్యయ్యో అరణ్యంలోంచి మీ అన్నగారు రక్షించు రక్షించు అన్న అర్థం వచ్చేటట్టుగా అరుస్తున్నాడు. హా సీత, హా లక్ష్మణ అని ఎంత ప్రమాదం వచ్చిందో ఆయనకి. వెళ్ళు తొందరగా, ఇంకా నిలబడతామేంటి కళ్ళు అందావిడ. అనదంటే ఆ మాట భార్య అంటుంది. అనదు అని ఎవరైనా అనగలమా ఈ కథలో? కాబట్టి కదులు అందాడు. నజగామ తథోక్తస్తు భ్రాతురాజ్ఞాయ శాసనం తమవాచ తతస్తత్ర కుపితా జనకాత్మజ. కదలలేదు లక్ష్మణుడు. ఎందుకు కదలలేట? వాల్మీకి రామాయణంలో ఓ గమ్మత్తుంది. మనం ఏమీ పెద్ద తీర్పులు చెప్పక్కర్లేదు. ఎవరు ఎందుకు కదలలేదో ఆచమనం చేస్తే మనసును కూడా తెలుసుకోగలిగిన వాల్మీకి మహర్షి ఉన్న సత్యాన్ని ఆయనే చెప్తారు. భ్రాతురాజ్ఞాయ శాసనం, తన అన్నగారు ఏది చెప్పాడో అది ఆయనకి శాసనం. ఆయన ఆజ్ఞాపించి వెళ్ళాడు. నేను వచ్చే వరకు నువ్వు వెళ్ళకూడదు అని చెప్పాడు. నేను వచ్చే వరకు అన్నమాట బానే ఉంది కదండి. ఇప్పుడు అక్కడ ప్రమాదంలో ఉన్నారు కదా, మరి వస్తాడో రాదో అన్న అనుమానం కదా ఉంది. అనుమానం సీతమ్మకు ఉంది, లక్ష్మణుడికి ఉందని మీకేమో చెప్పారు? లక్ష్మణుడికి లేదు. లక్ష్మణుడి అనుమానం ఏమిటంటే మొదటి నుంచి శంకమామస్తుతం దృష్ట్వా లక్ష్మణో రామమబ్రవీత్ అన్నారు మహర్షి. అనుమానాస్పదంగా ఇది రాక్షసమాయ అని గమనించి అనుమానంతో చూస్తున్నటువంటి వాడు లక్ష్మణుడు. ఆయన దృష్టికోణం అంటే ఉంది. మా అన్నయ్యని ఎవడూ చెనకలేడు, ఎవడో రాక్షసుడు
సీతమ్మ కాపద కల్పించడం కోసమే నన్ను ఇక్కడి నుంచి కదపడానికి అలా అరిచాడు. లెక్క కట్టేశాడు లక్ష్మణుడు. ఆయన కట్టిన లెక్క ఖచ్చితమే అనడానికి ఈయన మారీచుడు అని ఆయన చెప్పాడు. మారీచుడే అయ్యాడా లేదా? అయ్యాడు. అదే లక్ష్మణుడు మళ్ళీ లెక్క కడుతున్నాడు. సీతమ్మకి ఉపద్రవం తేవడానికే నన్ను కదపడానికి ఎవడో ఇచ్చాడు కాబట్టి ఆయన కదలలేదు. ఇప్పుడు రాక్షసమాయ భగ్నం అవ్వాలంటే తన కదలకూడదు కాబట్టి తను కదలలేదు. కానీ కుపితాజనకాత్మజ చాలా కోపం వచ్చినటువంటి సీతమ్మంది నజగామతోక్తస్తు భ్రాతురాజ్ఞాయ శాసనం. ఆ మనసులో అన్నగారి మాట పట్టుకుని ఉండాలని నిలబడిపోయినటువంటి లక్ష్మణుడి వంక తిరిగి ఇచ్చసిత్వం వినశ్యంతం రామం లక్ష్మణమత్కృతే లోభాన్మమత్కృతే నూనం నానుగచ్చసి రాఘవం. నీకు నా మీద ఆశ ఉంది, అందుకే అక్కడ అన్నగారు ప్రమాదంలో ఉంటే ఇక్కడ నువ్వు వెళ్ళటం లేదు. అన్నగారికి ఏదైనా ప్రమాదం వచ్చి అన్నగారు పడిపోయినా వెళ్ళటం లేదంటే ఇక్కడ నా కోసం నన్ను పొందడం కోసం నువ్వు ప్రయత్నిస్తున్నావు తప్ప అక్కడ అన్నగారిని రక్షించాలన్న ఉద్దేశ్యం నీలో లేదు. అందుకే నువ్వు ఇక్కడే నిలబడ్డావు. మారీచుడైనా కదపలేకపోయాడేమో కానీ వదినమ్మ మాట కదిపేస్తుంది లక్ష్మణుడిని. కాబట్టి సీతమ్మంది కింహి సంశయమాపన్ని తస్మిన్నిహ మయా భవేత్ కర్తవ్యం హతిష్టంత్య యత్ ప్రధానాస్తమాగతః. నువ్వు ప్రధానంగా ఎందుకు వచ్చావు అరణ్యానికి? రాముడి వెంట ఉండడానికి, రామునికి పక్కన చేదోడు వాదోడుగా ఉండడానికి వచ్చావు తప్ప నాకు రక్షణగా ఉండి రాముడిని వదిలేయడానికి నువ్వు రాలేదు. మరి ఇవాళ రాముడు ఆపదలో ఉండి హా సీత హా లక్ష్మణ అని నీ పేరు కూడా పెట్టి పిలిస్తే నువ్వెందుకు కదలటం లేదు? నన్ను రక్షిస్తానంటావేంటి? ఇక్కడ నన్ను రక్షించడానికి నాకేం ఆపద వచ్చింది? నాకేం రాలేదే. పరిగెత్తి వెళ్ళి అన్నయ్య ఎలా ఉన్నాడో చూసి రావాల్సిన వాడిని చూసి రాకుండా నిన్ను విడిచిపెట్టి నేను ఎలా నీకేమైనా అయిపోతుందంటే నాకేమైనా అవడానికి ఏముంది? ఇక్కడ సంకసం ఏమీ లేదుగా. నా దగ్గర ఉంటానంటాయంటే నువ్వు తప్పకుండా ఏదో మనసులో పెట్టుకునే ఇక్కడ ఉంటున్నావు. మీ అన్నకి ఆపద కలగాలనే ఉన్నావు, లేకపోతే నువ్వు ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపోవాలి. నీ ప్రధాన కర్తవ్యం అక్కడికి వెళ్ళడం, వెళ్లకుండా ఇక్కడ నిలబడతావేంటి? వెళ్ళి వెంటనే అంటే లక్ష్మణుడు రెండు చేతులు జోడించి నమస్కరించి సీతమ్మతో అన్నాడు, అమ్మా దేవి దేవమనుష్యేషు గంధర్వేషు పతత్రిషు రాక్షసేషు పిశాచేషు కిన్నరేషు మృగేషు చ దానవేషు చ ఘోరేషు నస విద్వేత శోభనే యో రామం ప్రతియుధ్యేత సమరే వాసవోపమం అవధ్య సమరే రామో నైనం త్వం వక్తుమర్హసి నత్వామస్మిన్ వనే హాతుం ఉత్సహే రాఘవం వినా. అమ్మా నేను నీతో యథార్థం చెప్తున్నానమ్మా, నన్ను అర్థం చేసుకో తల్లి. రాముడిని నాగులు, అసురులు, గంధర్వులు, దేవతలు, మానవులు, రాక్షసులు, ఈ మూడు లోకములలో దేవతలందరూ ఇంద్రుడితో సహా కట్ట కొట్టకొచ్చి రాముడి ముందు నిలబడినా ఆయన భుజ పరాక్రమం ముందు నిలబడనమ్మా వీగిపోతారు. కానీ తల్లి ఎవడో రాక్షసుడు మాయలు కల్పించాడు, నా మాట నమ్ము, ఇది దండకారణ్యం. కరుడు మొదలైన వాళ్ళని రాముడు చంపినప్పటి నుంచి వాళ్ళు మనసులో పగ పెట్టుకున్నారు అన్నయ్య మీద. ఏదో ఉపద్రవం తేవడం కోసమేనమ్మా ఎవడో మాయా కంఠంతో అరిచాడు రాముడి కంఠంలా. రాముడికి ఆపద రాదు, రాముడు అలా ఎప్పుడు అరవడు. నచితస్య స్వరోవ్యక్తం మాయయా కేనచిత్ కృతః గంధర్వనగల ప్రఖ్య మాయాసా తస్య రక్షసః. ఎవడో రాక్షసుడు మాయలు పన్ని అరిచాడని నన్ను నమ్మమ్మా అన్నాడు. తల్లండి నువ్వు ఇలా కావాలని నీకు అనుకూలంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నావు, కానీ మేకవన్య పులి లాంటి శత్రువువైన నిన్ను తెలియక రాముడు వెంట వచ్చేందుకు అంగీకరించాడు. నువ్వు ఎందుకు వచ్చావు అన్నది రెండు కారణాల వల్ల నాకు ఇప్పుడు బలపడుతోంది. ఈ రెండు కారణాల వల్లే నువ్వు వచ్చావు. సుదుష్టస్త్వమని రామం ఏకం ఏకోను గచ్చసి మమ హేతోః ప్రతిచ్ఛన్న ప్రయుక్తో భరతేనవా. ఒకటి, రాముని వెంట వచ్చినట్టు వచ్చి ఒక్కడే ఉన్న రాముడు ఎప్పుడు మట్టు పెట్టబడతాడా అని చూస్తూ రాముడు మట్టు పెట్టబడిన తరువాత నన్ను పొందాలని రాముడి వెంట వచ్చి ఉండి ఉంటావు. లేకపోతే ప్రయుక్తో భరతేనవా హాని రాముడు అరణ్యవాసానికి వచ్చి 14 ఏళ్లు పూర్తి చేసుకుని వెనక్కి వెళ్ళిపోతాడేమోనని భరతుడు నిన్ను ప్రేరేపించి ఉంటాడు. నువ్వు అన్నయ్య వెనకాతలే రక్షణకి వెళ్ళినట్టుగా వెళ్ళి అన్నయ్య మరణించేటట్టు చూడు అని చెప్పుంటాడు వెనక్కి రాకుండా. అందుకని మీ అన్నయ్య మరణించేటట్టు పన్నాగం ఏదో నువ్వే చేసావు.
భరతుని యొక్క కోరిక పేరకైనా వచ్చావు, నా మీద కోరికతోనన్నా వచ్చావు, అందుకే నువ్వు కదలటం లేదు. లక్ష్మణ, మీ అన్నకి జరగరానిది జరిగితే నువ్వు నన్ను పొందవచ్చు అనుకుంటున్నావు. సమక్షం తప సౌమిత్రే ప్రాణాంస్త్యక్షేణ సంశయ రామం వినా క్షణమపి నహి జీవామి భూతలే. నిజంగా రామచంద్రమూర్తికే ఏదైనా జరగకూడని జరిగితే లక్ష్మణ, నీ సమక్షంలోనే నేను ప్రాణాన్ని విడిచిపెట్టేస్తాను తప్ప రాముడు లేకుండా క్షణం కూడా నేను ఈ భూమి మీద బతకను అని తెలుసుకో. ఉపశృణ్వంతు మే సర్వే సాక్షిభూతావనీచరాః న్యాయమాధీయథా న్యాయం ఉక్తోహం పరుషం తయా. లక్ష్మణుడు అంటున్నాడు, అమ్మా, నేను త్రికరణ శుద్ధిగా పరమ భక్తితో పరమ గౌరవంతో మాట్లాడాను. నేను ఎటువంటి వాణ్ణో ఎందుకు వచ్చానో నీకు తెలుసు. కానీ ఇవాళ నువ్వు మాట్లాడినటువంటి మాటలు ములుకులు కలిగినటువంటి బాణములు చెవులలో తగిలితే ఎలా ఉంటాయో అంత బాధ కలుగుతోంది. అమ్మా, అంత అనరాని మాటలు ఇవాళ నువ్వు నన్ను అనేశావు. కాబట్టి తల్లి, ఇక నేను ఇక్కడ ఉండను, నేను బయలుదేరి వెళ్ళిపోతున్నాను. నిమిత్తాని ఘోరాని యాని ప్రాదుర్భవంతి మే అపిత్వాం సహరామేణ పశ్యేయం పునరాగతః. నా బాధల్లా ఒకటేనమ్మా వదినమ్మా, మీ ఇద్దరినీ కలిపి సేవించుకుంటున్నాను. నేను వెళ్ళి రాముడితో వచ్చిన తరువాత మీ ఇద్దరినీ కలిపి సేవించడం ఇక నాకు కుదురుతుందా? కలిసి చూస్తానా సీతారాములు? ఇదొక్కటే నా బెంగ తప్ప నాకు ఇంకేం బెంగ లేదమ్మా అంటూ ఆయన అన్నాడు, ఈ వనదేవతలందరూ సాక్షి. రామాజ్ఞని నేను ఇవాళ ఎందుకు ధిక్కరిస్తున్నానో, ఎందుకు రామాజ్ఞని ఉల్లంఘించి వెళ్ళిపోతున్నానో, నేను ఈ మాటలు వదినమ్మ అందేమి రేపు అన్నయ్యకి ఏమని చెప్పుకోను. ఇంత మాటలు అందరి చెప్తున్నావా వదిలేసి వచ్చి అని రాముడంటే నాకెవరు సాక్షి, ఎవరున్నారు చెప్పడానికంటే నేను వచ్చేటప్పటికి నువ్వు ఉండవు చెప్పేస్తున్నాడు లక్ష్మణుడు. అలా ఎందుకు జరుగుతుందయా? రాముడు వచ్చిన తర్వాత నేనే పంపించానని చెప్తాను అనడానికి నువ్వు ఉండవమ్మా, నిన్ను రాక్షసుడు అపహరిస్తాడు చెప్పేస్తున్నాడు ఆయన. కాబట్టమ్మా, నాకు వనదేవతలు సాక్షి. ఆ వనదేవతలే నువ్వు ఇలా మాట్లాడితే నేను వెళ్ళాను అని తెలుసుకుందురుగాక. ఒక్కసారి ఆ వనదేవతల్ని, సూర్యచంద్రుడిని, భూమిని ప్రార్థన చేశాడు. సీతమ్మంది, నువ్వు ఇంకా కదలడం లేదు. గోదావరిం ప్రవేక్ష్యామి వినారామేణ లక్ష్మణ అబంధిష్యే ధమాత్యక్షే విషమే దేహమాత్మనః పిబామ్యహం విషం తీక్ష్ణం ప్రవేక్ష్యామి హుతాశనం నత్వాహం రాఘవాదన్యం పదాపి పురుషం స్పృశే. రాముడు పక్కన లేకపోతే లక్ష్మణ ఏమనుకుంటున్నావో, నువ్వు నన్ను పొందవచ్చు అనుకుంటున్నావేమో. గోదావరిలో దూకి చచ్చిపోతాను, ఉరిపోసుకుని చచ్చిపోతాను, ఎత్తైన పర్వతం నుంచి కిందికి దూకి చచ్చిపోతాను, లేకపోతే తీవ్రమైనటువంటి విషాన్ని తాగి చచ్చిపోతాను, అగ్నిహోత్రంలో ప్రవేశించి చచ్చిపోతాను తప్ప పరపురుషుణ్ణి నా పాదంతో కూడా స్పృశించను అన్న విషయాన్ని నువ్వు తెలుసుకో. ఇది లక్ష్మణమాశ్రుష్య సీతా దుఃఖ సమన్విత పాణిభ్యాం మృతతి దుఃఖాత్ ఉదరం ప్రజఘానః. ఆ తల్లి పరమ దుఃఖంతో లక్ష్మణుడితో ఈ మాటలంటూ రాముడికి ఏదో ఉపద్రవం జరిగిపోయిందనేటటువంటి శోకం తన్ని ఆవహించి ఇంత శోకంలో లక్ష్మణుడిని కూడా శంకించేసి లక్ష్మణుడు కదలలేదన్న బాధతో తన కడుపు మీద 2 చేతులతో గట్టిగా బాదుకుంటూ ఏడుపొందెట్టింది. వెంటనే లక్ష్మణమూర్తి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతున్నారు. తతస్తు సీతాం అభివాద్య లక్ష్మణ కృతాంజలి కించిదభిప్రణమ్య చ అన్వీక్షమాణో బహుశస్య మైథిలీం జగామ రామస్య సమీపమాత్మవాన్. ఆయన అంజలి ఘటించి సీతమ్మకి నమస్కరించి, అమ్మా నేను వెళుతున్నానమ్మా అని చెప్పి తిరిగి వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి సీతమ్మ వంక చూస్తూనే వదినకి ప్రమాదం రాదు కదా అని భయపడుతూ ఆశ్రమ ప్రాంతానికి దూరంగా వెళ్ళలేక రాముడు ఎటు వెళ్ళాడో అటువైపుగా అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. ఈ అవకాశం కోసమే కదండి ఎదురు చూస్తున్నాడు. మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి, తొందర పడిపోయి సీతమ్మ అధిక్షేపించేసింది అని తీర్పు చెప్పడం కుదరదు. ఎందుకో తెలుసా అండి? మీరు ఎప్పుడూ ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, అక్కడ జరగవలసినటువంటి అవతార ప్రయోజనం ఒకటి ఇమిడి ఉంది.
అవతార ప్రయోజనం ఎలా జరుగుతుంది అన్నది మహర్షి స్పష్టంగా మారీచస్య మహాత్మనః అంటూ సీతమ్మ కదిలిన తరువాతే రావణ సంహారం జరుగుతుంది తప్ప తనని తాను రక్షించుకోగలిగిన తేజస్సు ఉన్నదైనా సీతమ్మ తనని తాను రక్షించుకోదు. ఆమె రావణుని చేత తీసుకుపోబడుతుంది లంకకి అని స్పష్టంగా చెప్పిస్తున్నారు మనకి. ఇక్కడ మీరు ఒక సూక్ష్మాన్ని బాగా పట్టుకోవలసి ఉంటుంది. సీతమ్మ నరకాంత కాదు. మీరు ఆ విషయాన్ని స్పష్టంగా అంగీకరించాలి. ఎందుకు అంగీకరించాలి అంటే అంగీకరించకుండా ఉండడానికి మనకు అవకాశం లేదు. వాల్మీకి మహర్షి స్పష్టంగా చెప్పారు, లంగలా బుద్ధితామయ అని చెప్పారు. ఆమె భూమిని చీల్చుకుని పైకి లేచినటువంటి తల్లి కాబట్టి ఆమె అయోనిజ, ఆమె నరకాంత కాదు. ఆమె ఎప్పుడైనా మాట్లాడితే భుంజ్వానాం మానుషాం భోగా అన్నట్టుంది. నేను మనుషులు అనుభవించేటటువంటి సుఖాలు అనుభవించానంటుంటుంది. మనుషులు అనుభవించే సుఖాలు అనుభవించినట్టు మనిషి అనుభవించే సుఖాలను అనుభవించలేంటి. నేను ఏసీలో ఉన్నానండి అంట, అంతేకాని మనుషులు అనుభవించే ఏసీ నేను అనుభవించానంట. అయోనిజ కానీ నరకాంతగానే ఇవాళ నిలబడింది. రాముడిది ఎంత ధర్మమో సీతమ్మది అంతే ధర్మం. ఇద్దరిది ఆ ధర్మంలో ఇంకా ఎగుడు దిగుడు ఉండదు కాబట్టి అందుకే మారీచుడు అన్నాడు, రాముడి కంటపడగానే నేను మరణిస్తా, సీతమ్మ లంకకు వచ్చాక నువ్వు మరణిస్తావు. ఎందుకంటే సీతమ్మ తనని తాను రక్షించుకోదు కాబట్టి. ఆవిడే చెప్పింది సుందరకాండలో ఈ మాట, నిన్ను నేను చంపడం పెద్ద విషయం కాదు, చంపేస్తాను, కానీ నేను తపస్సు చేస్తున్నాను, రాముడు వచ్చి రక్షించాలి తప్ప నన్ను నేను రక్షించుకోనంది. కాబట్టి ఇప్పుడు సీతాపహరణం జరిగి తీరాలి. సీతాపహరణం జరగడానికి ఉన్న ఏకైక ప్రతిబంధకం లక్ష్మణస్వామి. లక్ష్మణస్వామి కదలడం అన్నది ఎందుకు జరుగుతుంది అన్నది రావణుడు ముందే ఊహించాడు. హా సీత హా లక్ష్మణ అను లక్ష్మణుడు వెడతాడు అన్నాడు. లక్ష్మణుడు తనంత తానన్నా వెడతాడు. లక్ష్మణుడు వెళ్లకుండా ఉండడానికి ప్రతిబంధకం రామాజ్ఞ. రామాజ్ఞని ధిక్కరించైనా వెళ్ళేటట్టుగా ఆ పరిస్థితుల్లో సహజంగా ఏ ఆడదైనా మాట్లాడి తీరవలసిందే. నేను ఇందాక మీకు ఆ మాట అందుకే ఉపమానంతో సహా మనవి చేశాను. అలా మాట్లాడకుండా సీతమ్మ ఏది అవదు రాముడికి, నాకు తెలుసు అన్ని అందనుకోండి, ఖచ్చితంగా ఆమె నరకాంతగా నిలబట్టలేదని గుర్తు. ఒక నరకాంత తన భర్తకి దుర్గమమైన అరణ్యంలో అందున తానే పంపించి జింకల్ని తీసుకురమ్మని పంపిస్తే వెళ్ళిన వాడు అంత పెద్ద అరుపు అరిస్తే తన మనసులో ఒక బాధ ఉంటుంది, నేనే పంపించాను ఆయన్ని అన్న బాధ ఉండిపోతుంది. కాబట్టి లక్ష్మణ వెళ్ళు అనడంలో వెళ్ళకపోతే ఆ కోపంలో ఆవిడ ఏం మాట్లాడుతోందో తెలియని స్థితిలో, ఉన్మత్త స్థితిలో ఆవిడ అలా మాట్లాడితే అందులో మీరు వెంటనే తీర్పు చెప్పేసి దోషాలు పట్టుకోవలసిన అవసరం ఉండదు. నేను ఇంతకన్నా స్పష్టంగా చెప్పడం కుదరదు. ఏ ఆడదాని స్థితి అంతే. ఆడది అంటేనే, స్త్రీ అంటేనే అటువంటి సున్నిత హృదయంతో ఉంటుంది. ఏదైనా భరిస్తుందేమో కానీ భర్తకి ప్రమాదం వచ్చిందన్న అనుమానం వచ్చిన తర్వాత ఉన్న ఏకైక ఆసరా కదలకపోతే ఆవిడలో ఉన్నటువంటి సహనం చచ్చిపోయిన తర్వాత ఎంత కఠినమైన మాటలైనా నోటి వెంట వచ్చేస్తాయి. కాబట్టి ఇప్పుడు ఆవిడ మాటలోని కాఠిన్యం వెనక రాముని ఎందున్న ప్రేమను మీరు దర్శనం చేయవలసి ఉంటుంది అంతే. అంతకన్నా అందులో మీరు తీర్పు చెప్పడానికి ఏమీ లేదని నేను అనుకుంటాను. అలా మీరు అనుకున్న నాడు రామకథ నరకథ అని చెప్పి మీరు చెప్పడానికి సాక్ష్యాలన్నీ నశించిపోతాయి. మీరు అలా చదివినప్పుడే, మీరు అలా చూసినప్పుడే రామకథలో ఉండేటటువంటి సౌందర్యాన్ని మీరు అనుభవించగలరు. లేని నాడు ఆ సౌందర్యం నశించిపోయి ఏమైపోతుందంటే అన్నీ ఇందుకు ఇలా జరుగుతాయి అని మీకు అనిపిస్తుంటుంది. ఇప్పుడు ఈ ఘట్టంలో మీరు బాగా గమనించవలసింది ఏమిటంటే మారీచుడు లక్ష్మణుణ్ణి కదపలేడు, రావణుడు లక్ష్మణుణ్ణి కదపలేడు. ఏది కదపగలిగింది లక్ష్మణుణ్ణి? మాట కదిపేసింది. అప్పటి వరకు రామాజ్ఞని ఉల్లంఘించడం చేత కానటువంటి లక్ష్మణుడు రామాజ్ఞనే ఉల్లంఘించి వెళ్ళిపోయాడు అంటే ఒక మాట కదిపింది. రామాయణం అంతా మాట చేత కదలికలే. నేను మీకు తరచు మనవి చేస్తున్నాను. ఒక కైకమ్మ అంత ప్రేమ కలిగింది, క్రూరురాలు అయిపోయిందంటే మందవాక్యానికి క్రూరురాలు అయిపోయింది. రావణుని యందు పుట్టకూడని బుద్ధి పుట్టింది అంటే శూర్పణఖ యొక్క మాటలకి పుట్టింది. మాటలు ఎంత దూరం పెడతాయో, ఒక్క మాట ఇచ్చినందుకు 2 వరాలు ఇస్తున్నాను అని దశరథుడు అన్నందుకు రాముడు అడవికే వెళ్ళిపోవలసి వచ్చింది.
రెండు, వరాలు ఇచ్చినందుకు దశరథుడు శరీరమే త్యాగం చేయవలసి వచ్చింది. మాట అన్నది ఎంత దూరం ఉంటుందో, మాట మనిషికి ఉన్న వరం కాబట్టి ఆ వరాన్ని మనిషి ఎంత జాగ్రత్తగా వాడుకోవలసి ఉంటుందో, మాట ఎన్ని సాధించగలదో నిరూపించి చూపించడం నరుడి జీవితంలో చాలా గొప్ప అంశం. కాబట్టి ఎప్పుడూ కూడా రామాయణంలో అంతర్లీనంగా ఈ విషయాన్ని మీరు గుర్తుపట్టవలసి ఉంటుంది. అందుకే ఇది మీకు తెలిస్తే మీరు తొందరపడి ఏ మాట మాట్లాడలేరు. ఒక్క మాట మీరంటే ఏమో అది ఎంత దూరం వెడుతుందో అని ఆలోచించగలిగిన ప్రజ్ఞ మీకు వస్తుంది తప్ప అస్తమానం మాట్లాడుతున్నాం, అస్తమానం క్షమించండి అంటున్నాం, అయ్యో నేను అలా అనకుండా ఉండవలసిందండి అనడం సాధారణంగా ఉండదు. దిద్దుకోగలిగినటువంటి నిగ్రహ శక్తి వస్తుంది. అన్నిటికన్నా పొదుపుగా, అన్నిటికన్నా జాగ్రత్తగా మాట్లాడడం అన్నది అలవాటు పడాలి అంటే మీరు శ్రీరామాయణాన్ని చదవాలి. శ్రీరామాయణాన్ని చదివితే మాట విలువ మీకు తెలిస్తే ఈశ్వరుడు మీకు ఇచ్చిన వరం మీకు తెలుస్తుంది. ఆ వరాన్ని మీరు ఉపయోగించుకోగలిగితే చాలు, మీ జన్మ ధన్యమైపోతుంది. ఎందుకంటే మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఇన్ని లక్షల జీవరాశుల్లో మాట్లాడగలిగిన ప్రాణి అన్నది లేనే లేదు. అదంటూ ఉంటే ఒక్క మనుష్యుడే మాట్లాడగలడు. ఆ మాట చేత రాజ్యాలు పడగొట్టగలడు, తాను ఖైదు కాగలడు, తన ప్రాణం తీసుకోగలడు, ఇంకొకళ్ళని ఏడిపించగలడు, కత్తి పెట్టి పొడిస్తే గాయం తగ్గే వరకే మంచం మీద పడుకుంటాడు. ఒక మాటకి జీవితాంతం పొడుచుకు చచ్చిపోవలసి ఉంటుంది. అంత బాధపడవలసి ఉంటుంది ఒక్క మాట. మాట విలువేమిటో, మాట ఎంత దూరం తీసుకెళ్ళగలదో, మాట కథని ఎలా తిప్పగలదో మీరు తెలుసుకుంటే మీరు మాట మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడతారు అన్న సందేశం మీకు అందిస్తూ ఉంటుంది నరకథ అయినటువంటి రామకథ. కాబట్టి ఇప్పుడు రావణాసురుడు అదును కోసం ఎదురు చూస్తున్నాడు. అక్కడే ఉన్నాడు, మీతో నేను మనవి చేశాను, ఆయన సమస్తమైనటువంటి మాయలు తెలుసున్నవాడు. కాబట్టి ఆ పర్ణశాల ప్రాంతంలోనే ఆకాశంలో నిలబడి ఉన్నాడు, ఎవరికి కనపడడు, రథసహితుడై ఉన్నాడు, రథంలో కూర్చుని ఉన్నాడు. ఎప్పుడైతే లక్ష్మణుడు దూరంగా వెళ్ళిపోవడం కనపడిందో, సీతమ్మ ఒక్కతే ఉన్నదో, ఆయన ఉత్తర క్షణంలో రథం కనపడకుండా ఉంచి తాను మాత్రం భూమి మీదకి దిగి వేషాన్ని మార్పు చేసుకున్నాడంటే ఆయనకి మేకప్ కిట్టెక్కర్లేదు, ఆయన సంకల్పంతో మారుతుంది. ఎలా మార్చుకుంటాడో తెలుసా అండి? లోకంలో అన్నిటికన్నా మీరు నమ్మదగినటువంటిది ఒకటి ఉంటుంది, మీరు ఎప్పుడూ అనుమానించడానికి అవకాశం లేనటువంటిది ఏమిటో తెలుసా అండి? సన్యాసి. ఎందుకు అంటే ఆయనకి సంకల్పం లేదు సన్యాసి. రోజు గురువందనంగా చెప్తాం కదా, కర్మణాన ప్రజాధనీన త్యాగేనైకే అమృతత్వ మానసో పరేణ నాకం నిహితం గుహాయాం విభ్రాజతే తజ్జతయో విశంతి అని చదువుతుంటారు కదా ఆ కైవల్యోపనిషత్తులో. ఆయన తన కొరకు అని చేయడానికి ఇంకా తనకేం ఉండదు, ఎప్పుడు ఆత్మానుసంధానంలో ఉంటాడంతే సన్యాసి. కాబట్టి సన్యాసికి ఒకళ్ళది పొందుదామని కానీ ఒకళ్ళది తీసుకుందామని కానీ ఆయనకి కోరుకుంటారు. ఆయన మరి ఎందుకు రావాలి అప్పుడు సన్యాసి అంటే? సన్యాసికో లక్షణం ఉంటుంది, గృహస్థ ఎక్కడికి ఉంటే అక్కడ పెడతాడు. ఎందుకు పెడతాడు అంటే భిక్ష కోసం పెడతాడు. సన్యాసికి అధికారం ఉంది, ఆకలి వేస్తే గృహస్థు ఇంటి ముందుకు పెడతాడు, భవతి భిక్షాందేహి అంటాడు. అంటే గృహస్థుకు ధర్మం ఉంది, ఏమిటో తెలుసా అండి? అలా వచ్చిన వాడికి అతిథి పూజ చేయాలి, తప్పకుండా పెట్టాలి. గృహస్థాశ్రమంలో ఉన్నది ఎందుకంటే బ్రహ్మచారికి సన్యాసికి అన్నం పెట్టడానికి. సన్యాసి బ్రహ్మచారి ఎవరి మీద ఆధారపడి బతకాలంటే గృహస్థు మీద ఆధారపడే బతకాలి. కాబట్టి ఇప్పుడు సన్యాసిగా వచ్చాడు అనుకోండి, సీతమ్మ అనుమానపడదు. సన్యాసి అంటే ఇంత ఆందోళనలో ఉన్నా సరే, ఉన్న ప్రమాదానికి తోడు ఇప్పుడు ఈయనకి అతిథి పూజ చేయకపోతే ప్రమాదం వస్తుందని మాట్లాడుతుంది. ఏదైనా ప్రశ్న వేస్తే దాపరికం లేకుండా జవాబు చెప్పేస్తుంది. ఎందుకంటే సన్యాసిని మనసులో కూడా శంకించరు ఎవ్వరు. కాబట్టి కాషాయ దండ మాత్రేనా ఇది పూజ్యోన సంశయ. కాషాయం కట్టుకున్న దండం పట్టుకున్నంత మాత్రం చేత ఇది పూజింపబడతారు, అందులో సందేహం లేదు. ఇంకా అన్నీ విడిచిపెట్టేసిన వాడు రామకృష్ణ పరమహంస ఒక విషయం చెప్తుండేవారు. వెనకటికి ఒక దొంగ రాజుగారి అంతఃపురంలో కన్నం వేసి దొంగతనానికి వెళ్ళాడు. వెళితే రాజు రాణి అంతఃపురంలో ఆయన వాళ్ళిద్దరూ పడుకుని మాట్లాడుకుంటున్నారు. ఒక్కతే కూతురు కదా, ఎవరికి ఇద్దాం అని. రాణి గారు ఏదో చెప్తున్నారు. రాజుగారు అన్నాడు, కాదు ఒక సన్యసించినటువంటి వ్యక్తికి బతిమాలి బామాలి నేను నా కూతుర్ని పరిచారికగా ఇస్తాను. ఎందుకంటే అటువంటి సన్యాసిని సేవిస్తే చాలా గొప్ప. ఒక సన్యాసికి ఏ కోరిక ఉండదు కాబట్టి అటువంటి వాడికి నా కూతుర్ని ఇచ్చి ఆ సన్యాసిని తీసుకొచ్చి రాజ్యంలో సింహాసనం మీద కూర్చోబెడతానంటాడు. అంటే మరి కొడుకులు లేరుగా. ఇది విని దొంగ అనుకున్నాడు, ఇవాళ రాత్రి ఇక్కడ కన్నం వేసి పట్టుకెడితే వస్తుంది.
గుళ్ళో మెట్ల మీద రేపు కూర్చుంటే రాజుగారు దర్శనానికి వచ్చినప్పుడు చూసి పిల్లనిస్తాడు. చాలా వైరాగ్యం ఉన్న వాళ్ళ కూర్చుందామని వెళ్ళి కూర్చున్నాడు. అంటే రాజుగారు మర్నాడు వచ్చి చూశారు. చూసి ఏమయ్యా చాలా బాగుంది, చాలా తేజోవంతుడిగా ఉన్నావు, వచ్చిన సింహాసనం మీద కూర్చో అన్నారు. అంటే వెంటనే అతను అన్నాడు, చిచి ఒక్కసారి నిన్న నా కోరికతో కూర్చున్నాను కానీ రాజా ఈ బట్ట కట్టుకున్న తర్వాత ఇంకా కోరిక పోయింది నాకు వద్దన్నాడు. సన్యాసి అంటే అలా ఉంటుంది. అందుకే లేదంటే అన్నవరం సత్యనారాయణ స్వామి వారి వ్రతకథలో సన్యాసి రూపంలో వస్తారు సత్యనారాయణ స్వామి. ఎప్పటికైనా వీడు నిజం చెప్తాడో లేదో చూద్దామని సన్యాసిని అడిగినా సరే లతాపత్రం చేయవాళ్ళని ఆకులు తీగలు అన్నాడు. అలాగే దొరుకుగాక అని ఆయన సంకల్పం చేశారంటే పడవ తేలిపోయింది. కాబట్టి సన్యాసిని అనుమానించడం అన్నది చేయకూడదు. అంటే ఎక్కడెక్కడ ఏ ధర్మ సూక్ష్మం ఉందో ఆ ధర్మ సూక్ష్మాన్ని తెలుసుకుని ఉంటాడు. తెలుసుకుని ఉండడం చాలా మంచిది. దాన్ని తన స్వప్రయోజనానికి వాడుకుంటాడు. అంత గొప్ప సన్యాసిని వేషం కట్టచ్చా అని చూడడం. పరమహంసే ఓ మాట చెప్తుండేవారు. వెనకటికి ఎవడో రామచంద్రమూర్తి వేషం వేసుకుని పగటి వేషగాళ్ళు ఉంటారు కదండి, ఇళ్ల ముందు నుంచి అలా వెడుతుంటే ఎవరో ఒక ఆయన వ్యాపారం చేసుకుంటే బయటకు చెప్ప బలి కట్టేవారు వేషం నీకు బాగా నప్పింది వేషం, ఇదిగో తీసుకోమని డబ్బులు ఇచ్చాడు, నేను కూర్చోనన్నాడు. అని వెళ్ళిపోయి వేషం విప్పేసి వచ్చాడు. విప్పేసి వచ్చి ఏది ఇందాక డబ్బులు ఇస్తా అన్నారు ఇవ్వండి అన్నాడు. ఎవరో ఇందాక పుచ్చుకోలేదేమో అన్నాడు. నేను రామపాత్రలో ఉన్నాను, ఒకటి పెట్టడం తప్ప ఒకటి దగ్గర పుచ్చుకోనన్నాడు. అది ఆ లక్షణం ఆ పాత్రకు ఉంటుంది, ఆ విశిష్టమైనటువంటి స్థానాలని. కాబట్టి ఇప్పుడు ఆ స్థానం యొక్క విలువ తెలిసి ఆ స్థానాన్ని సీతమ్మ గౌరవిస్తుంది కాబట్టి దగ్గరగా వెళ్ళడం తేలికవుతుంది. ఆవిడేం అరవదు, గౌరవిస్తుంది, కూర్చోబెడుతుంది, మాట్లాడుతుంది. పైగా ఒక సన్యాసిని గౌరవంగా మాట్లాడి ఆదరించకపోతే శాపవాక్కు విడిచిపెడతాడేమో అని భయపడుతుంది. అసలే భయంతో ఉంది ఇప్పుడు. కాబట్టి ఇప్పుడే మనం లోపలికి వెళ్ళొచ్చు అనుకుని శిరక్షణ కాషాయ సంవీత శిఖీ చక్రీ ఉపానహి వామే చాంసే వసజ్యాధ శుభే యస్తి కమండలు పరివ్రాజక రూపేణ వైదేహీం సముపాగమత్. ఆయన ఆ చేతిలో ఒక దండాన్ని పట్టుకొని, కమండలం పట్టుకొని, ఓ గొడుగు పట్టుకొని, ఒక సన్యాసి వేషం వేసుకుని పరివ్రాజకుడి రూపంలో ఆమె యొక్క పర్ణశాలలోకి ప్రవేశించారు. సీతమ్మ తల్లి ఆయనకి స్వాగతం పలికి కూర్చోబెట్టింది, అర్ఘ్యపాద్యాదులు ఇచ్చింది. పచనం చేసిన పదార్థం ఉంది, తీసుకుంటారా అంది. నీకు ఇంకా ఏమైనా తినవలసినటువంటి పదార్థములు ఉంటే చెప్పు, నా దగ్గర ఉన్నటువంటి పదార్థములను సమర్పిస్తాను, వాటిని నువ్వు తీసుకుని నీ కడుపు నిండా ఆహారమును స్వీకరించు అని ఎక్కడ శాపవాక్కు విడిచిపెడతాడోనని పరమ మర్యాదా పురస్సరంగా ఆవిడ అతిథి పూజ చేసింది. ఆయన ఆవిడ వంక చూసి అనకూడని రీతిలోనే ఆవిడ్ని వర్ణించాడు. కానీ ఆవిడేమనుకుందంటే మనసులో కామం ఉండే అవకాశం లేదుగా సన్యాసి. కాబట్టి సన్యాసి ఒక రూపాన్ని ఉన్నదాన్ని ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు తప్ప అంతకన్నా ఆవిడ అనుమానించలేదు. ఎందుకంటే అనుమానించవలసిన రూపంలో లేడు. నీ సన్ని నడుముంది, ఏదో కోటేరు లాంటి ముక్కుంది, నీ కళ్ళు అందంగా ఉన్నాయి అని ఆవిడ శరీరంలో ఉండేటటువంటి అంగాంగములను వర్ణించాడు. నేను అంతకన్నా ఇంకో వేరే మాట చెప్పక్కర్లేదు, మీరు ప్రాజ్ఞులు గ్రహిస్తారు. అయినా సీతమ్మ తల్లికి అనుమానం రాలేదు. ఎందుకు అనుమానం రాలేదు అంటే ఒక్కటే కాదు, కామ వికారమును పొందేటటువంటి మనస్సు కాదు ఆ మనస్సు. ఆ కాషాయం కట్టుకున్నాడంటే అరే తల్లి ఇంత అందంగా ఉన్నావు, ఎందుకమ్మా అడవిలో ఉన్నావు అంటున్నాడు అనుకుంది. అంతే పాపం ఆ పిచ్చి తల్లి అని మీరు రావాల్సి ఉంటుంది. నరుడి కథగా కదా నేను చూడమన్నాను తప్ప సీతమ్మకి అన్ని తెలిసండి అనకండి. సీతమ్మకి అన్ని తెలిసండి అంటే రామాయణం అక్కడ మంగళం చెప్పేయాలి మీరు నేను. నరుడి కథగానే మీరు చదువుతూ ఉండాలి అంతే. కాబట్టి ఇప్పుడు ఆవిడ తన గురించి అంతా చెప్పింది. ఎంత చెప్పిందో తెలుసా అండి? మళ్ళీ నేను మీకు ఆ రామకథంతా బాలకాండ ఎంత వివరంగా శ్లోకాలన్నీ చెప్పానో అంత వివరంగానూ చెప్పింది ఆవిడ. కోసల దేశం దశరథ మహారాజు గారు లేక పిల్లలు పుట్టడం, ఆయనకు 3 భార్యలు, పెద్ద భార్య కౌసల్య కుమారుడు ధర్మాత్ముడైనటువంటి రామచంద్రమూర్తి, 3వ భార్య కైకేయి, అపరాజ్య పట్టాభిషేకం రాముడికి చేద్దాం అనుకున్నారు. రాత్రికి కైకమ్మము 2 వరాలు కోరుకుంది. ఆ వరాల్లో భరతుడికి రాజ్యం అడిగింది, రాముడిని అరణ్యవాసానికి పొమ్మంది. దశరథ మహారాజు గారు ఏడ్చారు, స్పృహ తప్పిపోయారు. కానీ రామచంద్రమూర్తి పెద్ద కుమారుడు దశరథ మహారాజు గారిని ఎలా అయినా సత్యంలో నిలబెట్టడం కోసమని తనే బాధ్యత తీసుకుని 14 సంవత్సరములు దండకారణ్యంలో వనవాసం చేస్తానని వస్తే ఆయన వెనక ఆయన తమ్ముడు లక్ష్మణుడు, ఆయన
భార్యనైన నేను అనుభవించి వచ్చాం, అందుకని మేము ఇక్కడ ఉన్నాం, 13 ఏళ్ళు అయిపోయింది, ఇంకొక ఏడాది మేము తిరిగి వనవాసం చేసి వెళ్ళిపోతాం. నా భర్త ఇప్పుడే అరణ్యంలోకి వెళ్ళాడు, లక్ష్మణమూర్తి కూడా రాముడి కోసం వెళ్ళాడు, ఆక్రందన వినపడింది, అది ఆవిడ చెప్పలేదు. వెళ్ళారు, వాళ్ళిద్దరూ తిరిగి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత ఆయన వచ్చేటప్పుడు ఆయనతో పాటుగా దుంపలు తేనె మొదలైనవి పట్టుకొస్తాడు, వాటిని కూడా నీకు సమర్పిస్తాను. ఇంతకీ నువ్వు ఇంత దండకారణ్యంలో భిక్షకి ఇక్కడికి ఎందుకు వచ్చావు, నువ్వు ఎవరు, నీ పూర్వాశ్రమంలో నీ పేరేమి అని కొట్టి ఆవిడ తన వైపు దాపరికం లేకుండా మాట్లాడి అడిగింది. అడిగితే ఆయన వెంటనే తన యొక్క నిజమైన రూపాన్ని ప్రకాశింపజేశాడు. రావణాసురునిగా ఎదురుగుండా నిలబడి సోకర్ష కదండి రావణుడి దేవుని, ఇంకా ఎదర సుందరకాండలోనూ అక్కడ నిద్రుగాని, నేను అంతటి వాణ్ణి ఇంతటి వాణ్ణి కాంచలవంకాధీశుడిని, నా దగ్గర 32 కోట్ల మంది రాక్షసులు నాకు ఊడిగం చేస్తుంటారు, మా అన్నగారు కుబేరుడికి తోడబుట్టినటువంటి వాణ్ణి, విశ్వసోబ్రహ్మ యొక్క కుమారుణ్ణి, ఆ కుబేరుణ్ణి నిగ్రహించి ఆయన యొక్క పుష్పక విమానాన్ని అపహరించి తీసుకొచ్చినటువంటి వాణ్ణి, నన్ను చూస్తే దేవతలు యక్ష గంధర్వ కిందర కింపురుషులు భయపడతారు, నేను చతుర్ముఖ బ్రహ్మగారి కోసం 10,000 సంవత్సరములు తపస్సు చేసి శిరస్సులు ఆహుతి చేస్తే ఆయన నాకు ఎవ్వరి చేత నిగ్రహింపబడకుండా వరమిచ్చాడు, కాబట్టి నేను ఆకాశంలో నిలబడి ఈ భూమిని పైకెత్తగలను, నేను తలుచుకుంటే ఈ లోకాలన్నిటినీ శాసించగలను, నన్ను చూసి పక్షులు ఎలా గడగడలాడిపోతున్నాయో, వనదేవతలు ఎలా పారిపోతున్నారో, గోదావరి గబగబా ప్రవహించకుండా నెమ్మదిగా ఎలా వీస్తోందో, సూర్యుడు మబ్బులు చాటికి ఎలా వెళ్ళాడో చూడు, నన్ను చూస్తే అందరూ అంత భయపడతారు. నేను అటువంటి రోష పరాక్రమములు కలిగినటువంటి వాడిని, చేతకాని వాడు, ఆడదాని మాటకి అడవికి వచ్చిన వాడు, క్షీణ జీవితుడైనటువంటి వాడు, ధర్మము అని పట్టుకుని తిరిగేటటువంటి వాడు, క్రుద్ధుడైనటువంటి వాడు, యుక్తాయుక్త విచక్షణ లేని వాడు, నరుడు, అరణ్యములు పట్టి తిరుగుతున్నవాడు, ఆ రాముడితో నీకేం పని, ఇంత అంతగత్తెవి శాశ్వతంగా నా భార్యవిక, అమర సుఖాలు అనుభవిద్దు కానీ నిన్ను లంకాపట్టణానికి తీసుకెళ్తాను, ఒక్కసారి లంకకొచ్చి నా భోగాలు ఏమిటో రుచి చూసిన తర్వాత ఇక రమ్మన్నా నువ్వు మళ్ళీ తిరిగి రావు, కాబట్టి నిన్ను లంకకి తీసుకెళ్తాను వచ్చేసేయన్నాడు. ఆయన దృష్టి ఎలా ఉంటుందంటే, ఎదురుగుండా ఉన్నటువంటి వాళ్ళ యొక్క భౌతికమైన పరిస్థితిని అంచనా వెయ్యగలడు తప్ప ఆంతరమైన తేజస్సులు లెక్కగట్టగలిగినటువంటి వాడు కాదు. తనది ఎంత లీకి మనసో అవతల వాళ్ళు కూడా అంత లీకిగా ఉంటారు అనుకుంటాడు. అలా అనుకుని మాట్లాడేవాడెవడో వాడే రావణుడు. మీరు ఒకటే జ్ఞాపకం పెట్టుకోండి, అంత లీకిగా మాట్లాడకూడదు. ఎప్పుడు కూడా అవతల వాళ్ళు చాలా చౌకబారుగా ఉంటారు అనుకుని మాట్లాడేస్తుంటారు. నా దగ్గరికి చాలా మంది వస్తుంటారు, వచ్చి మాట్లాడుతుంటారు. నేను పేర్లు ఎందుకు చెప్పాలి, బలానా వాళ్ళని మా ఊరు ఉపన్యాసాలకి తీసుకెళ్ళానండి అంటారు. నేను 2-3 పర్యాయాలు వింటాను. విన్న తర్వాత మీరు తీసుకెళ్లారా, మీరు వాళ్ళ దగ్గర విన్నారా అని అడుగుతాను. తీసుకెళ్ళానంటే అదే పశువా? అదే నీ అహంకారం? అంటే నీ సంస్థ తరపున తీసుకెళ్ళానని క్రెడెన్షియల్ గా చెప్తున్నావా? అటువంటి మహానుభావుడు 3 రోజులు వచ్చి ప్రవచనం చేస్తే ఆయన దగ్గర విని మా జీవితాన్ని దిద్దుకునే భాగ్యం మేము 3 మాటలు పొంది ఉన్నామంటాం. నీ సంస్కారం. నేను వారిని తీసుకెళ్ళాను, వీరిని తీసుకెళ్ళానంటే తీసుకెళ్ళానంటే నీ ఆభిజాత్యం, నీ అహంకారం. వాళ్ళు అనుగ్రహించి వచ్చారండి, వచ్చి వారు మా చేత సేవలు పొంది సంతోషాన్ని పొంది వేరొక పర్యాయం కూడా మీ దగ్గరికి తప్పకుండా వస్తామని చెప్పి వెళ్ళారు. దానికి మేము ఎంతో సంతోషించాం. కాబట్టి మీరు కూడా తప్పకుండా రావాలి అని అడిగిన వాడి దగ్గరికి రేపే వస్తున్నానని నువ్వు వెళ్ళాలి తప్ప నువ్వు తీసుకెళ్ళడం ఏంటి? నేను తీసుకెళ్ళానండి, మీ ఉపన్యాసానికి రాలేదు ఏమనుకోకండి, నువ్వు రాలేకపోతే నాకేమిటి, మా అమ్మాయి పెళ్ళి ఇదేమన్నా, నువ్వు వస్తే నీకు అదృష్టం, నువ్వు రాకపోతే నాకు అదృష్టం తప్ప నాకెందుకు వాళ్ళ మధ్య. అంటే లోపల ఆభిజాత్యం పోకపోతే ఏమవుతుందంటే మాటలో లీకితనం ఉంటుంది. ఆ లీకితనం ఎప్పుడు పోతుందంటే మనసుకి సంస్కారం వస్తే పోతుంది. ఆ సంస్కారం ఏర్పాటు చేసుకోవాలి. ఈ సంస్కారం రాకపోతే అలాగే ఉంటాయి మాటలన్నీ. కాబట్టి రావణుడి మాటలు అవే ఉన్నాయి. అందుకే రావణ కాష్టం రగులుతోందంటారు. ఎక్కడో తెలుసండి, ఇదిగో ఇలాంటి మాటలే అర్థం పర్థం లేకుండా అసందర్భంగా మాట్లాడే మాటలు ఉంటాయి. ఆ మాటలన్నిటిలోనూ రావణుడు బతికే ఉంటాడు. సీతమ్మ తల్లి మాట్లాడింది ఒక పెద్ద దండకమే జరిగింది. ఆవిడంది సర్వలక్షణ సంపన్నం న్యగ్రోధ పరిమండలం సత్యసంధం మహాభాగం అహం రామం అనువ్రత. ఏమిట్రా పిచ్చారాను మాట్లాడేది? సర్వలక్షణ సంపన్నం. రాముడు అంటే సర్వలక్షణ శోభితుడు, మహానుభావుడు. లక్షణం అనేది పుట్టుకతో ఉండాలి. సంస్కారం అనేటటువంటిది పెద్దల యొక్క శుశ్రూష చేసి రావలసిందే తప్ప అజ్ఞానం, అవివేకం, అహంకారం తొలగించుకోకపోతే ఉండిపోయేవి. నీలో అవి కనబడుతున్నాయి. పెద్దల యొక్క మాటలు విని
శిక్షింపబడినటువంటి బుద్ధి కలిగి సర్వలక్షణ శోభితుడుగా నా భర్త ప్రకాశించినటువంటి వాడు. న్యగ్రోధ పరిమండలం, ఒక చెట్టు ఎలా నీడనిస్తుందో అలా నా భర్త అందరికీ నీడనివ్వగలిగినటువంటి వాడు. ఒక చెట్టు నీడ కోసం మీరు వెళ్ళినప్పుడు మీ వ్యక్తిగతమైన విషయాలు అడిగి చెట్టు నీడనివ్వదు, చెట్టును ఆశ్రయిస్తే చాలా నీడనిచ్చేస్తుంది. ఇదే కిష్కింధకాండలో తారంటుంది, నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి ఆత్మానం సంశ్రయశ్చై వయసికేకభాజనం అంటుంది. అటువంటి వాడు రాముడంటే. సర్వలక్షణ సంపన్నుడు, సత్యసంధం, ఎన్నడూ అబద్ధం ఆడు. నీ బతుకో తెలిసిపోతూనే ఉంది. అసలు వస్తూనే సన్యాసి వేషం కట్టొచ్చావు, ఇంత అసత్యమైనటువంటి రూపం ఉన్నవాడి నువ్వు. సత్యసంధం మహాభాగం నహం రామమధువ్రత, నేను రామచంద్రమూర్తిని అనువర్తించేటటువంటి దాన్ని. మహాబాహు మహోరస్కం సింహ విక్రాంతగామినం నృసింహం సింహ సంకాశం నహం రామమధువ్రత. ఆవిడికి నేను రాముణ్ణి అనుగమిస్తానని చెప్పుకోవడంలో ఎంత సంతోషం ఉందో చూడండి. నేను ఫలానా గురువు గారి శిష్యుడండి అని చెప్పుకునేటప్పుడు ఆ గురువు గారి గురించి చెప్పుకుని, అలాంటి గురువు గారు నేను ఆయన శిష్యుడిని, అలాంటి గురువు గారు ఆయన శిష్యుడిని అని చెప్పుకోవడం ఎలా ఉంటుందో. మా నాన్నగారు అటువంటి వారు, వారికి నేను కొడుకుని. మా నాన్నగారు మహానుభావుడు, ఎన్నడూ దాచుకోవడం చేతకాని వాడు, ఎంతమందికి అన్నం పెట్టారో మా నాన్నగారు, అటువంటి వాడికి కొడుకుని. మా నాన్నగారు ఇప్పుడు బ్యాంకులో ఎస్బీ అకౌంట్ కూడా ఓపెన్ చేయలేదు. తను తినగా మిగిలిన డబ్బు ఉంటే 10 మందికి స్కూల్ ఫీజులు కట్టి చదివించారు. అందుకే మా నాన్నగారి ఫోటోలు ఎంతమంది ఇళ్లలో ఇప్పటికీ ఉంటాయో అటువంటి నాన్నగారికి కొడుకు నేను అని చెప్పుకున్న వాడిలో ఆయనకి చెందిన వాడిని చెప్పుకున్నప్పుడు లోపల పట్టక సంతోషం వాక్కులుగా ఎలా ప్రవహిస్తుందో రాముడి గురించి స్తోత్రం చేయడంలో సీతమ్మ అలా పులకించిపోతుంది. ఇది తెలిసి ఉంటే వాడికి ఆవిడ కాళ్ళ మీద పడి నమస్కారం చేసి వెళ్ళిపోవాలి. ఇంత గొప్ప భార్యాభర్తలు వాళ్ళ మధ్యలోకి నేను ప్రవేశించడం అని, అది లేకపోవడమే రాక్షసత్వం. అటువంటి భర్తని అనుగమిస్తున్న ఆడదాని దగ్గర భర్తృనింద చేసి ఆవిడ మనసు ఖేద పెట్టడమే రాక్షసత్వం. కాబట్టి పూర్ణచంద్రానందం రామం రాజవత్సం జితేంద్రియం పృథుకీర్తిం మహాత్మానం అహం రామమనువ్రత. రామచంద్రమూర్తి యొక్క ముఖమండలం పూర్ణచంద్ర బింబంలా ఉంటుంది. ఆయన రాజవత్సం జితేంద్రియం, ఇంద్రియములను గెలిచినటువంటి వాడు, గొప్ప రాజకుమారుడు. ఆయన ఆత్మతత్వమును పూర్ణముగా ఎరిగినటువంటి వాడు. అటువంటి రామచంద్రమూర్తిని నిరంతరము అనువర్తించేదాన్ని నేను. మందరం పర్వత శ్రేష్టం పాణినా హత్తుమిచ్చేసి కాలకూట విషం పీత్వా స్వస్తిమాన్ గంతుమిచ్చేసి. ఎవడైనా మందర పర్వతం యొక్క శిఖరాల్ని తన అరిచేత్తో పిండి చేద్దాం అనుకుంటాడా? కుదురుతుందా? కాలకూట విషాన్ని తాగి తాను బతికుందామని ఎవరైనా అనుకుంటాడా? అక్షి సూచ్య ప్రవృజసి జిహ్వాయా లేక్షిచక్షురం. ఎవడైనా కంట్లో చిన్న నలక పడితే ఆ కన్ను శుభ్రం చేసుకోవడానికి సూది తీసుకుని కన్ను శుభ్రం చేసుకుంటాడా? లేకపోతే ఎవడైనా పదులుగా ఉన్నటువంటి కత్తిని శుభ్రం చేయవలసి వస్తే తన నాలుకతో నాకి శుభ్రం చేస్తాడా? రాఘవస్య ప్రియాం భార్యాం యోధిగంతు తమిచ్చసి. అలా రామచంద్రమూర్తిని అనువర్తించేటటువంటి నన్ను రాముని నుంచి అపహరించాలని నువ్వు అనుకోవడం అంత ప్రమాదకరమైనటువంటి పని. రావణ అవజస్య శిలాం కంఠే సముద్రం తత్తుమిచ్చేసి. ఎవడైనా కంఠంలో ఒక పెద్ద బండ కట్టుకుని సముద్రంలో దూకి సముద్రాన్ని ఈది అవతలగొట్టికి వెళ్ళగలం అనుకుంటాడా? అలా అనుకోవడం ఎంత హాస్యాస్పదమైన విషయమో. సూర్యచంద్రమసౌ చౌభౌ పాణిభ్యాం హత్తుమిచ్చేసి. ఎవడైనా సూర్యచంద్రులు ఇద్దరిని తన చేత్తో ఒకసారి తడిమి వాళ్ళని చేత్తో పట్టుకోగలను అని అనుకుంటాడా? అలా అనుకోవడం ఎంత అర్థం లేనటువంటి ఆలోచన. అగ్ని ప్రజ్వలితం దృష్ట్యా వస్త్రేణ హత్తుమిచ్చేసి. రగులుకుంటున్నటువంటి అగ్నిహోత్రాన్ని, ఆ అగ్ని శిఖల్ని ఓ బట్టలో మూట కట్టి పట్టుకెడదామని ఎవరైనా అనుకోగలరా? అది సాధ్యం అవుతుందా? అలా రాముణ్ణి అనువర్తించేటటువంటి నన్ను తీసుకెళ్దాం అనుకోవడం కూడా అంతే అర్థం లేనటువంటి విషయం. నన్ను తీసుకెళ్లడం నీకు సాధ్యమయ్యే విషయం కాదు. అయోముఖానాం శూలానాం అగ్రే చరితమిచ్చేసి. ఎవడైనా పదునైనటువంటి ఇనప శూలం మీద నడుద్దామని అనుకుంటాడా? అందులోకి దిగబడిపోడా? అది ఎటువంటి ఆలోచనో నన్ను అపహరించాలన్న ఆలోచన కూడా అటువంటిది. అయినా సింహానికి నక్కకి, సముద్రానికి పిల్లకాళ్ళకి, బియ్యము కడుగు నీటికి అమృతానికి, బంగారానికి సీసానికి, మంచి గంధానికి బురద నీటికి, ఏనుగుకి పిల్లికి, గరుత్మంతునికి కాకికి, నెమలికి నీటి కాకికి, హంసకి గ్రద్దకి ఎంత వ్యత్యాసం ఉందో రావణ నీకు నా భర్త అయిన రామచంద్రమూర్తికి అంత వ్యత్యాసం ఉంది. నువ్వు రామచంద్రమూర్తి ఇల్లాలినైన నన్ను అపహరించి తీసుకెళ్తానంటావేంటి?
ఒక్కనాటికి నేను నీ యందు మనసు పెట్టేటటువంటి దానిని కాదు, నేను సర్వకాలముల యందు రామచంద్రమూర్తిని అనువర్తించేదానిని గుర్తెరుగు అంటే ఆయన అన్నాడు, త్రిశులోకేషు విఖ్యాతం యది భక్తారమిచ్చసి మామాశ్రయ వనారోహే తవాహం సదృశపతి. నీకు తెలియట్లేదు సీత, నేను 3 లోకములు గెలిచినటువంటి వాణ్ణి. నాకు భార్య కావడం నీ అదృష్టం. నువ్వు నన్ను భార్యగా పొందాలి, నేనే నీకు తగినటువంటి భర్తని. ఇంతకాలం తెలియక ఆయన పక్కన భార్యగా ఉండిపోయావు. అసలు నీకు తగిన భర్తని నేను, నాకు తగిన భార్యవి నువ్వు. కాబట్టి నువ్వు నాతో లంకకొచ్చి నాతో ఉండిపో. ఇంతకన్నా అసలు దారుణమైన మాట. ఏదో రామాయణం చెప్పాలి కాబట్టి కొన్ని శ్లోకాలు చెప్పక తప్పడం కానండి. అసలు ఇంతకన్నా ఆవిడ అంత బాధపడి నేను ఇంత పతివ్రతని అని చెప్పుకున్నటువంటి తల్లితో ఇలా మాట్లాడడం కన్నా ఘోరమైన నేరం లోకంలో ఇంకోటి ఏమిటి? కాబట్టి ఆయన అంటాడు, ఎప్పుడు శ్రీరామాయణంలో మీరు ఇదొక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవలసి ఉంటుంది. త్యజ్యతాంబానుషోభావో మయి భావ ప్రణీయతాం రాజ్యాచ్యుతం అసిద్ధార్థం రామం పరిమితాయుషం. ఆ రాముడు నరుడు, ఎప్పుడు చూసినా జనకుడంతటి వాడు తొక తిర్మానుషాంచ ధనుషాస్య ప్రపూరణే అంటాడు. ఆ నరుడు రాముడు ఎక్కువ పెడతాడా అంటాడు. రావణుడు ఆ నరుడు రాముడు ఏం చేస్తాడంటాడు. నిజానికి మనుష్య జాతి అంతా రామచంద్రమూర్తికి రుణపడిపోయింది. అంతగా మనుష్యుడు నీచంగా భావించబడితే దశవర్ష సహస్రాన్ని దశవర్ష శతాన్ని 11,000 సంవత్సరములు ఈ భూమండలం మీద ఉండి మనుష్యుడంటే ఎంత గొప్పవాడో నిరూపించి చూపిస్తానని మానవ జన్మకి అంత గొప్పతనం ఉంది అని నిరూపించిన మహనీయ మూర్తి రామచంద్రమూర్తి. అందుకే మనిషిగా పుట్టినవాడు రామనామం చెప్పకపోతే, రామనామం రాయకపోతే, రాముణ్ణి స్తోత్రం చెయ్యకపోతే, రాముడికి పూజ చెయ్యకపోతే వాడు కృతజ్ఞుడైపోయినట్టు లెక్క. లక్ష్మణుడు అంటే అది కిష్కింధకాండలో బ్రహ్మగ్నే చ సురాపే చ చోరే భగ్నం వ్రతే తదా నిష్కృతి విహితా సిద్ధి కృతజ్ఞో నాస్తి నిష్కృతి. ఎవరికైనా ప్రాయశ్చిత్తం ఉందేమో కానీ కృతజ్ఞుడికి మాత్రం లోకంలో ప్రాయశ్చిత్తం లేదు. కాబట్టి రామనామం చెప్పాలి, రామ పూజ చెయ్యాలి, రామస్తోత్రం తప్పకుండా చెయ్యాలి. కాబట్టి ఆ మనుష్యుడైనటువంటి రాముణ్ణి విడిచిపెట్టేసి అని రావణుడు అంటున్నాడు. విడిచిపెట్టి నన్ను చేరు. అతను పరిమితమైనటువంటి ఆయుద్ధాయం ఉన్నవాడు, ఈ అరణ్యంలో తిరుగుతున్నవాడు, నేను 3 లోకములు జయించినటువంటి వాడిని. కాబట్టి ఎంతకాలం రాముడు ఉంటాడు అనుకుంటున్నావు ఇక్కడ అరణ్యంలో? ఒక ఆడదాని మాటకి అంతఃపురాన్ని రాజ్యాన్ని విడిచిపెట్టి అరణ్యాలకు విడిపోయినటువంటి రాముడు ఒక రాముడా? అతను క్రుద్ధుడు, యుక్తాయుక్త విచక్షణ లేనివాడు. కాబట్టి విడిచిపెట్టేసి ఇవాళ సీతమ్మ దగ్గరికి వెళ్ళి ఇంతకాలం నుంచి భర్తను అనువర్తించి ఉన్నటువంటి ఒక మహాపతివ్రతతో ఆయన మాట్లాడుతున్న మాటలు నేను మీతో తరచు మనవి చేస్తున్నాను. మాట యొక్క గొప్పతనాన్ని గుర్తుపెట్టుకోండి అని. ఇంత తపశ్శక్తి ఉన్న రావణుడు మరణించడానికి సిద్ధమైనటువంటి పండులా ఉన్నాడు అంటారు సుందరకాండ చివర హనుమ. దేనివల్ల సిద్ధమయ్యాడలాగా? తన మాటలతో తన పాపాన్ని తాను రోజు మూట కట్టుకున్నాడు. సీతమ్మ తల్లిని ఏ రోజు చూసి సీతమ్మతో మాట్లాడకూడని మాటలు మాట్లాడటం వల్ల ఒంటికి గాయం చేసినా కలిగేటటువంటి దుఃఖం కన్నా ఎక్కువ దుఃఖాన్ని సీతమ్మ తల్లి పొంది పరితపించి కంటి వెంట బాష్పధారులు కారుతూ ఎప్పుడు చెక్కిళ్ల మీద చారికలు కట్టి కట్టిన బట్ట విప్పకుండా కట్టిన బట్టతోటే పెట్టుకున్న నగలతోటే ఆ చెట్టు కింద 10 నెలల పాటు లంకలో ఉండిపోయి ఏడ్చిందో, ఆ కంటి నుంచి జారినటువంటి బాష్ప బిందువులు లంకాపట్టణం యొక్క నేల మీద పడి వాటికి కారకుడైనటువంటి రావణుడు మరణించడానికి సిద్ధమైన రీతిలో తన మరణాన్ని తాను వండుకున్నాడు. మాటలతో వండుకున్నాడు తన మృత్యువుని. జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి, జిహ్వాగ్రే మిత్రబాంధవా, జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి, జిహ్వాగ్రే మరణం ధ్రువం. కాబట్టి ఆ వాక్కు ఎంత గొప్పదో. వేరొక మహానుభావుడు ఇలా ముట్టుకోకుండా తన వాక్కులతో ఇన్నాళ్ళు ఏడుస్తున్న తల్లిని సంతోషింపచేసి సంతోషించిన సీతమ్మ తల్లి ముఖాన్ని లంకాపట్టణంలో చూసినటువంటి మహాపురుషుడిగా ఖ్యాతికి ఆనాటి నుంచి ఈనాటి వరకు పూజింపబడుతున్నాడు స్వామి హనుమ. మాట వైభవం కదండి రామాయణం. రామాయణం వాగ్వైభవం. వాక్కు ఎంత గొప్పదో రామాయణం చెప్తుంది. మీ దగ్గర ఇంత గొప్ప మణి ఉందండి అని చెప్పారనుకోండి, అది మణి కాదు అనుకుని గాజు పూస అని మీరు కబ్బోర్డ్లో పెట్టారు.
దాని మీద ధూళి పడిపోయింది, దుమ్ము పడిపోయింది, మీరు పట్టించుకోలేదు. దాని యొక్క విలువ తెలిసినటువంటి వాడు ఒకడు, అయ్యా మీ ఇంట్లో ఉన్నటువంటిది సాటిలేని మణి, అది 3 లోకాల్లో లేదు, అటువంటి మణి మీ సొత్తు, మీరు దానికి యజమాని అని చెప్పాడు. ఇప్పుడు మీరు ఇంకా దాని కబ్బోర్డ్లో ఉంచుతారా? అలా ఉంచితే రావణాసురుడు కబ్బోర్డ్లోంచి తీసి వెంటనే ఇంత గొప్ప మణి అని దాచుకుని అక్కడే పడుకుంటారు మీరు రాత్రి. అలా పడుకుంటే దాని విలువ మీరు గుర్తించినట్టు. రామాయణం చదివిన వాడికి గుర్తించవలసిన విషయం ఏమిటంటే వాక్కు ఎంత గొప్పదో తెలుసుకోవాలి. ఎంత గొప్పదో తెలుసుకున్న ఉత్తర క్షణంలో మనుష్య జన్మ సార్థకమైపోవడం మొదలు పెడుతుంది. మాటల వల్ల కదండి ఇన్ని గొడవలు, ఎన్ని అక్కర్లేని మాటలు. ఇవాళ అసలు సమాజాన్ని కలుషితం చేసేస్తున్నది ఏమైనా ఉంటే దిక్కుమాలిన మాటలన్నీ. పేపర్ తీస్తే అవే మాటలు, టీవీలు చూస్తే అవే మాటలు, ఎక్కడెక్కడ పనికి మాలిన మాటలు, ఉద్రేకపూరితమైన మాటలు తీసుకొచ్చి ఎక్కడో ఏదో జరిగిపోతే ఇప్పుడు తెలుసుకోవడానికి అవకాశం లేదేమో అని లైవ్ టెలికాస్ట్ చేసి మరి ఆ మాటలు తీసుకొచ్చి ఉత్తర క్షణంలో ఉద్రిక్తత అన్ని చోట్ల రాజుకునేటట్టుగా చేసేస్తున్న మాటలు కాదు. మాట విలువ తెలుసున్ననాడు, ప్రతిస్పందన ఎలా ఉండాలో తెలుసున్ననాడు రామాయణం మిమ్మల్ని చెక్కుతుంది. అది తెలుసున్ననాడు మీరు మహాత్ములు అవుతాడు. మీరు అంటే నేను అయిపోయానని కాదు నా ఉద్దేశం, తరచు చెప్తాను, ఉపన్యాసం చెప్తున్నాను కాబట్టి అలా అంటాను. ఇది నాకు నేను గుర్తు చేసుకోవడం. మిమ్మల్ని అడ్డు పెట్టి ఓరి వెర్రి కోటేశ్వరరావు ఎప్పటికీ తగ్గుతుంది నీకు ఈ వెర్రి మాటలు, చూసావా రామాయణం చెప్తున్నావు, దిద్దుకో నిన్ను నువ్వు అని నాకు చేసుకుంటున్న హెచ్చరిక. మీకు చెప్తున్నది కాదు, మీరు ప్రాజ్ఞులు, మహాపురుషులు, మీకు తెలుసు దాని గురించి. ఏదో తెలియనట్టు మీరు వింటూ ఉంటారంతే. కాబట్టి ఇప్పుడు సీతమ్మను అపహరించి లంకకి తీసుకెళ్లడం కోసమని వామేన సీతాం పద్మాక్షీం మూర్ధజేషు కరేణ సహా ఊర్వోస్తు దక్షిణీనైవ పరిజగ్రాహ పాణినా. ఆమెని ఎడం చేత్తో అమ్మవారి యొక్క జుట్టు పట్టుకున్నాడు, కుడి చెయ్యి